రాను నువ్వు చెయ్యతలే. మన యేసు స్వామికి. In the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Kindly be seated. Friends, good morning. Abba, full josh. Kya baat? I should thank Women's Secretary Amma garu who has done her job very faithfully. బయట ఉన్న వాళ్ళందరినీ లోనికి తోలుకొని రమ్మన్నా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. థ్యాంక్స్ ఫర్ యువర్ స్టీవర్డ్షిప్. గాబ్రి నువ్వు లేవాలా, బయట ఉన్న వాళ్ళని లోపలికి తేవాలా. దట్ ఈస్ ద హాస్పిటాలిటీ వీ గివ్ టు అవర్ ఓన్ ఫెలో బ్రదరన్. సో వీ షుడ్ ఆల్సో షో దెమ్ ద సీట్. సరియా అన్న క్లైమేట్ అన్న నాకు చెప్తలేడు అనుకుంటున్నావా నువ్వు? ఆల్ ద ఎల్డర్స్ ఆఫ్ ద చర్చ్ షుడ్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. చర్చిలోనికి విశ్వాసులు వస్తున్నప్పుడు we need to say hi, hello, greet them, then invite them inside the church. Where there is a place, you just accommodate them. Then the decorum of the church, the sanctity, the sanctuary of the church, it goes in. Well friends, once again I give you greetings in the name of Triune God. Before that I would like to recognize the presence of Dayanandana, the treasurer of Godavari DCC. Amagaru is with us. Thanks for worshipping with us, Anna. And we have Jayana, Vijana is with us, my former treasurer of Kagas Nagar, one of the faithful treasurers I have seen in my 30 years of my industry. Thank you so much, Vijana. A very learned man is worshipping with us. Well, today, as we have, as usual, one of the most brilliant and beautiful thought-provoking theme. Church of South India, Asifabad, Kagas Nagar, మొదలుకొని శ్రీలంకలో జాఫ్నా పట్టణం వరకు యావత్ సిఎస్ఐ చర్చ్ ఈ రోజున ధ్యానం చేస్తున్నటువంటి అంశం. దానిని తెలుగు తర్జుమాలో బహుశా శిష్యత్వపు యొక్క విలువ అని తర్జుమా చేసినారు. ఐ మే రైట్? సే ఎస్ ఆర్ నో అనా? శిష్యత్వపు యొక్క విలువ అని తర్జుమా చేసినారు. బట్ ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ ద ట్రాన్స్లేషన్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ద మీనింగ్ అనేది ఆ తర్జుమాలో పోయిందన్నది నా పూర్ణమైన ప్రగాఢమైన భావన. కానీ వెన్ ఇట్ ఈస్ ఇన్ ఇంగ్లీష్ యాజ్ ఇట్ ఈస్, we can thoroughly, what to say, the inference of the intentionality of the word of God can be seen. The cost of discipleship అని ఆంగ్లంలో దాని యొక్క థీమ్ను ఈ రోజున మనకు పొందుపరిచినారు. ఐఎమ్ షూర్ యు ఆల్ హ్యావ్ gone through the scripture portions. ఆరాధనకు రాకముందు మీరంతా బైబిల్ చదివి వచ్చారు అన్నది నా నమ్మకం. గాబ్రన్న ముందే చెప్తాడు, మళ్ళీ ఏం అడుగుతాడో అని. ముందే చదువుకున్నాడు అన్నట్టు. ఊర్లలో మా ఊర్లలో ఏమంటారనంటే, కడ్డాడి ఉపాయం ఉన్నోడు ఉపాసం ఉండడట. అట్లుండదు ఇప్పుడు పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, నేను ముందుకు వెళ్ళకముందు రెండు సత్యాలను నేను మీతో పంచుకోవాలి. వెన్ వీఆర్ కమింగ్ టు ద చర్చ్, దేవుని యొక్క ఆరాధనకు వస్తున్నప్పుడు, లెట్ us be very crystal clear that let us not make the premises of the church, iti parishuddha pranganani, let us not make it as a social gathering or a social club. No, it is not. ఆరాధనకు వచ్చినారు, ఆరాధనకు వచ్చినట్టు మాత్రమే మన ప్రవర్తనను మనము నియంత్రణలో ఉంచుకుందాం. You have come for the worship. Your business is with God, not with anyone else. That's all. Let us mind our own business. Once the business is done, let us depart in peace. It is not a social gathering. The church cannot be a social club. Let us be serious. కారణం ఏంటంటే, మీరు పొద్దుగాల లేచారు, వారమంతా పనిచేసారు, కష్టపడ్డారు, ఒళ్ళు బొక్కలని ముక్కలేని, వారమంతా కష్టపడ్డారు, కన్నీరు గార్చారు, దుఃఖపడ్డారు, కడుపు నిండా అన్నం కూడా తినకుండొచ్చు, ఆత్రప, ఎందుకంటే ఆఫీస్ డ్యూటీ అవుతుంది కదా. Sunday is a time where we can refresh, regenerate ourselves. కానీ ఆ సౌఖ్యాన్ని కాదని, మీ సుఖాన్ని, మీ సంతోషాన్ని, మీ నిద్రను మీరు త్యాగం చేసి ఇట్టి ఆరాధన సమయాన్ని మీ త్యాగముతో కేటాయించారు.
ఎంత గొప్ప త్యాగంతో ఇట్టి సమయాన్ని మీరు కేటాయించినారో అంత గొప్ప ఆదరణ, ఆశ్వాసనము ఆది దేవునితోని మనము పొందడానికి పూర్ణమైన హక్కుదారులమన్న విషయాన్ని మర్చిపోవద్దు. మనము మనల్ని తొందర చేసుకోవద్దు, తొందరకు గురి కావద్దు. మన వల్ల మన ప్రక్కన వాడు తొందరకు గురి కావద్దు. It should be a dual motto of our coming to the purpose of the church. We have come with a purpose, and that purpose should be served. 100కి 100 పాలు మీరు చేసినటువంటి త్యాగముకు 100కి 1000 పాలు దీవెనలు మీకు రావలసిందే. ఇది మన యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇట్టి ఆరాధనకు రావడానికి. And second purpose of coming to the church, as I have begun with the last week, my first phrase is, it is a spiritual and a scientific exercise. శాస్త్రీయమైన ఆధ్యాత్మిక అభ్యాసం చేస్తాం ఇక్కడ మనం. ఆ అభ్యాసానికి ఒక నియమం ఉంది, ఒక సమయం ఉంది, ఒక నిబద్ధత ఉంది. ఆ నియమము, సమయము, నిబద్ధత ఏంది అనంటే, ఆ నియమం ఏందనంటే ఇట్టి అభ్యాసంలో పాలు పొందవలసినటువంటి వారు ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథాన్ని ఐదర్ ఇన్ మొబైల్ ఆర్ ద ప్రింట్ యూ షుడ్ క్యారీ ఇట్. రెండవది, యూ షుడ్ కమ్ విత్ ద హిమ్ బుక్. ఇఫ్ నాట్, యూ జస్ట్ క్యారీ ద డిజిటల్ హిమ్ బుక్ ఆన్ యువర్ మొబైల్. And third thing that you need prepare and come to this worship is కడుపు సల్లగుండా కరెక్ట్ చెప్పారు వాళ్ళు. ఆరాధన క్రమం. ఈ క్రమము కలిగినటువంటి ఆరాధన కేవలం చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా సొంతం. అంటే రాజుగారి చిన్న భార్య మంచిదంటే నేను అనలే, మీరు అంటారు, నాకు తెలియదు. ఆరాధనలో క్రమము కేవలము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా స్వంతం. అది ఎందుకనంటే ఈ క్రమము శాస్త్రీయత కలిగి ఉన్నది. దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ద ఆర్డర్, దెర్ ఇస్ సైన్స్ బిహైండ్ ద వర్షిప్. సో వెన్ యు ఆర్ మిస్సింగ్ దీస్ 3 weapons, ఇట్ ఈస్ అ వెపన్, ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు రాజ్ కుమార్ ఇప్పటిదాకా చక్కగా కొట్టిండు ఆ డోలకు తబలా. ఏమంటారు? కాంగో. కాంగో లేకపోతే ఆయన ఎవరో తల మీద కొడతారు. ఇఫ్ యూ వాంట్ టు పార్టిసిపేట్, కమ్ విత్ ది ఇన్స్ట్రుమెంట్స్. ఐఎమ్ ఆస్కింగ్, నేను క్లెమెంట్ అన్నకు నేను మనవి చేసిన ఏంటంటే ఆరాధన క్రమాలన్నీ జిరాక్స్ తీసి ఒక 100 కాపీలు టేబుల్స్ మీద పెట్టండి అని చెప్పిన. హోప్ఫుల్లీ బై నెక్స్ట్ వీక్ వీ కెన్ ఎక్స్పెక్ట్. ఇంగ్లీష్ అండ్ తెలుగు ఆరాధన క్రమాలు, చిన్న లీఫ్లెట్స్, 100, 150. నో వన్ షుడ్ సిట్ ఐడిల్. ఆరాధన క్రమం చేస్తున్నప్పుడు ఎవరు కూడా వట్టి కూర్చోవడానికి వీల్లేదు. ప్లీజ్ follow the order of worship. And second thing, last week లో నేను చెప్పిన ఏంటంటే, now the journey begins. ఒక ప్రయాణం ఇప్పుడు మనం కలిసి చేస్తాం. ఏంటా ప్రయాణం అని అంటే, again from known to the unknown. తెలిసినటువంటి స్థితిలో నుంచి, తెలిసినటువంటి స్థాయిలో నుంచి, గురుతు ఉన్నటువంటి స్థితిలో నుంచి, ఎరుక ఉన్నటువంటి గతిలో నుంచి, ఎప్పుడు తెలియనటువంటి ఒక నిత్య నూతనమైన దేవదేవుని యొక్క పరిస్థితిని, దేవదేవుని యొక్క అనిర్వచనీయమైనటువంటి అద్భుతమైనటువంటి విషయాల్లోనికి మనము కలిసి ప్రయాణం చేస్తాం. ఏమేమి తెలుసు మనకు అని అంటే, 4 బైబుల్ పాఠాలు తెలుసు. ఎరకనా లేదా? పాత నిబంధన గ్రంథం. దయచేసి లేట్ ఎవరన్నా వస్తే మీకు మనవి ఏందనంటే, ప్లీజ్ నెక్స్ట్ వీక్ నుంచి చెప్పండి రండి. ఎవరు కూడా లేట్ చేయొద్దు. ఎరకైందా? ఇక మీరు లేట్ చేస్తే మస్టర్ పెట్టమంటా నేను గేబ్రీని. పెడతావు గేబ్రీ? థంబ్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అది పెట్టమంటారు. ప్లీజ్, ఎట్లాగా వస్తున్నారు కదా, వచ్చి సగం లేట్ వచ్చి సగం దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటారు? కొద్దిగా కష్టపడండి, ఒక 2 నిమిషాల ముందు వచ్చే ప్రయత్నం చేయండి. లేకపోతే ఏమవుతుందనంటే, బైబిల్ చదివేటప్పుడు మీరు లేకపోతే ఏం జరిగిందో ఏమో, చదివినోనికి ఎరక, ఈయనోనికి ఏం ఎరక, అంత గందరగోళం. అంతేనా? అందుకే మళ్ళా చెప్తా, కేవలము క్రమము కలిగినటువంటి సంఘము ఆకాశం కింద ఏదైనా ఉన్నదనంటే అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎవ్రీ పాయింట్ ఇట్ మ్యాటర్స్, ఇట్ ఎలివేట్స్, ఇట్ ఎన్షోర్స్, ఇట్ ఎన్రిచెస్.
అంచెలంచెలుగా మీ ఆధ్యాత్మిక జీవితాన్ని అది మిమ్మల్ని అభివృద్ధిలోనికి సిస్టమెటైజ్డ్ వే, ఒక క్రమము ప్రకారం మెటిక్యులస్గా అది నిర్మిస్తుంది. ఇందులో మీరు ఎక్కడ ఏది మిస్ అయినా ఏమవుతుందంటే మొదటి మెట్టు ఎక్కి 4వ మెట్టు మీద కాలు పెడతారు. అప్పుడు నా భూమికి కాము నా ఘర్కానా, అబ్బాయి ఈసొంటి మాత్రం బలయ్యరు కా నా ఘర్కానా, సో ఐసా నయో నా చాయే. We will take very small steps. Every step there is an elevation. Every step there is an elevation. దయచేసి ఆరాధన అయినాక కూడా ప్రభురాత్రి బల్ల ఆరాధన ఉన్నప్పుడు మధ్యలో చురికిపోకండి. 2 నిమిషాలు బిర్యానీ లేట్ అయితే పోయేదేం లేదు. రిసీవ్ ద బెనిడిక్షన్ అండ్ గో ఇన్ పీస్. ఇట్ మ్యాటర్స్ అండ్ ఇట్ ఇస్ మ్యాండేటరీ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద కమ్యూనియన్, ప్లీజ్ డోంట్ లీవ్ ద చర్చ్. ఇదంతా క్రమం, డిసిప్లిన్ వి టాక్ అబౌట్. పిల్లలకు డిసిప్లిన్ లేకపోతే ఇయ్యరమయ్యర జోపుతాం. మరి మీరు డిసిప్లిన్ లేకపోతే జోపెట్టోళ్ళు లేరనా? ఏ కన్నులు చూస్తలేవనా? చూస్తున్నాయి, 2 కన్నులు మనల్ని చూస్తున్నాయి, భగవంతుడు చూస్తూ ఉన్నాడు. విన్నరా? కనుక లెట్ us నాట్ గివ్ ఛాన్స్ టు ఎనీథింగ్ టు ఎనీవన్. వచ్చినటువంటి ధర్మము, వచ్చినటువంటి పని సంపూర్ణంగా దిగ్విజయం చేసుకుని మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. As in the process I have told you, now the process is from known to the unknown. దానియేలు గ్రంథాన్ని మన కొరకు చదివినారు. మళ్ళీ మీరు బైబిల్ ముట్టనే ముట్టదు. నేను ముడుతున్నానా? గ్యాబ్రైనా గప్చుప్ దిగి బైబిల్ తెచ్చుడే పని చేసింది ఈ బాధకు. డోంట్ ఓపెన్ ద బైబిల్, జస్ట్ లిసన్, ఎంజాయ్, ఫ్రీ. అన్నీ మర్చిపోదాం. ఇంటికాడ మన కోసం లొల్లి వెయిట్ చేస్తుంది, ఇంటికాడ కష్టం ఉన్నది, ఇంటికాడ దుఃఖం ఉన్నది, మనస్పర్ధలు ఉన్నాయి, ఇంటికి పోతే భయం ఉన్నది, ఇవన్నీ ఇంటికాడ ఉన్నాయి. అవన్నిటికీ అతీతమైన స్థలం ఇది మన అయ్య ఇల్లు, మన తండ్రి ఇల్లు. ఇవన్నీ ఆయనకు అప్పగిద్దాం. ఉన్నటువంటి ఒక 15 నిమిషాలు బిందాస్ కూర్చుందాం, సమస్తం భగవంతునికి అప్పగిద్దాం. హీ విల్ టేక్ కేర్. జస్ట్ రిలాక్స్. ఐ ఆల్వేస్ యూస్ టు యాజ్ ఐ ప్రొఫెసర్ ఏసీటీసీలో ఉన్నప్పుడు ఐ హ్యావ్ డెవలప్డ్ ఏ న్యూ కల్ట్ ఇన్ ఏసీటీసీ కాలేజ్. అది లేదు నా లెక్చర్స్లో. ఇన్ ఆల్ మై లెక్చర్స్ ఐ యూస్ టు ఎంకరేజ్ మై స్టూడెంట్స్. డెఫినెట్లీ మై లెక్చర్ వుడ్ హ్యావ్ ఎ కప్ ఆఫ్ టీ అండ్ పార్లే బిస్కెట్ 5 రూపాయకి ప్యాకెట్. అండ్ ఐ యూస్ టు టెల్ దెమ్, కాలు మీద కాలు వేసుకోవాలా, ఉడుకుడుకు ఛాయ్ తాగాల, బిస్కెట్ ముంచుకుంటా తినుకుంటా ఎంజాయ్ ద లెక్చర్. That's how I have developed the pastor's self-esteem, the dignity of the pastors. First, you should feel that you are dignified. Your self-esteem is much above than anyone else. Once the self-esteem and the dignity is developed, ఆకాశం కింద ఎవరేమి అనుకున్నా నాకేం చేసేది, ఎవడేమనుకుంటే I am what I am. I am what I am. So జస్ట్ కంఫర్ట్, కూల్. 2 ముచ్చట్లు నేర్చుకున్న ముచ్చట్లు సాధ్యమైనంత మట్టుకు యాది పెట్టుకుంటే గదే అయిపోతుంది. అదే ముచ్చట, ముచ్చటకే మనం వీడికి వచ్చినాం. టుడే ద థీమ్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. భారతీయులకు నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గురు శిష్యుల బంధం మనకు పెద్దగా తెలియదేమి. తెలుసా తెలియదా జోజన? మనకు తెలిసినంత ఎవరికి ఎరకలేదు. విన్నారా? గురు అనేటువంటి శబ్దం దీని ధాతువు, దీని యొక్క అర్థం సంస్కృతంలో నుంచి వచ్చింది. గురువు అనే పదం గు శబ్ద అంధకారస్య రు శబ్దస్య నిర్ముక్తాం అనగా గురువు అనేవాడు ఎవడు అనంటే, ఎవరిని అయితే అంధకారము నుంచి, గాఢాంధకారములో నుంచి నిత్య నూతనమైనటువంటి జ్యోతిర్మయుడు అయినటువంటి ఆంతర్యామి వైపు అడుగులు వేయిస్తాడో వాడే గురువు. Now this can have its own implications. And when it comes to the శిష్య అన్నటువంటి దానికి కూడా ఇంగ్లీష్లో దానిని మనం డిసైపుల్ అని ట్రాన్స్లేట్ చేసినాం. శిష్య అనేటువంటిది ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్, దట్ ఈస్ శ్రామిక. శిష్య అనే పదం డిసైపుల్, శ్రామిక డిసైపుల్. ఇంకొక పదము సంస్కృతంలో వాడబడ్డది అంటే చేలా. ఏ మేరా చేలా హై అంటారా ఎప్పుడన్నా? ఏ మేరా చేలా హై అంటే అది హిందీ పదము, ఉర్దూ పదము అనుకుంటాం, బట్ ఇట్ ఇస్ అ సాంస్క్రిట్ వర్డ్. చేలా, దట్ మీన్స్ ద ఫాలోవర్ ఆర్ ద డిసైపుల్ ఆర్ ద శిష్య.
ఇండియన్ అండర్స్టాండింగ్ ఆఫ్ గురు, దీనిని గురువు తనకున్నటువంటి జ్ఞానాన్ని, బోధను తన శిష్యునికి అందజేస్తూ తన యొక్క మార్గంలో వారిని నడవడానికి ఆహ్వానిస్తుంటాడు. భారతదేశంలో ఏమైపోయిందంటే వీ హ్యావ్ పార్ట్ టైం గురుస్ అండ్ పార్ట్ టైం శిష్యాస్. కొంతకాలం గురుతనం చేస్తాం లేదా శిష్యునిగా చేరుతాం, నచ్చకపోతే మళ్ళీ వెళ్ళిపోతాం, ఇంకొక గురువును చూసుకుంటాం కదా. ఈ గురువును మార్చుట్ల మనకంటే తీసి మార్కాడు ఇంకోటి లేడు, అంతేనా? ఒక ఆదివారం రండి అమ్మ ప్లీజ్ కమ్, ఇక్కడ హియర్ రండి ప్లీజ్ కమ్, ముందుకు రండి. ఒక ఆదివారం గ్యారీసన్లు ఉంటాం, ఇంకో ఆదివారం పక్కకున్న మోరీసన్లు ఉంటాం. మన సంగతి కాదులే, వేరేళ్ళ ముచ్చట చెప్తున్నా నేను. 4 ఆదివారాలు కనుక 4 గుడులకు పోతాం. ఎవరు రాని గురువు అంటే ఎరకలేదు, మనకే ఎరకలేదు. మరి ఇక బోధ ఎట్లయితుంది, నిర్మాణం ఎట్లయితుంది, ఆధ్యాత్మికత ఎదుగుదల ఎట్లయితుంది? If there is no consistency, how can we expect the edification or the spiritual growth? డాక్టర్కు ఒక మందు ఇస్తాడు, కోర్స్ ఇస్తాడు, వారం రోజులు పొద్దు మాకు రాత్రి 3 పూటల ఇది వారం వేసుకున్న తర్వాత మళ్ళీ నా తాడికే రా అంటాడా? అంటే మళ్ళీ అంటానికి పోతేనే వానికి ఎరకైతుంది ఇది ఉన్నది ఎంత, పోయింది ఎంత, తగ్గింది ఎంత, తగ్గేది ఎంత అని. లేకపోతే మళ్ళీ తెల్లారి కొత్త డాక్టర్ని చూసినాం అనుకో, మళ్ళీ ఆడు మొదటికెళ్ళి మొదలు పెడతాడు. మళ్ళీ తెల్లారి కొత్త డాక్టర్ పోయినా అనుకో, 3 సార్లు కట్ల పోతే 4వ సార్లు మనం పోతాం, ఇక డాక్టర్ రాడిగా మనది. కానీ అయ్యా ఇది మన శిష్యరికం అన్నట్టు, ఇది మన శిష్యరికం. మనం ఏడిపోతున్నామో మనకు ఎరకలేదు. అంటే మన లోపల నిబద్ధత లేదు, మన లోపల నిజాయితీ లేదు. ఎక్కడైతే నిబద్ధత, నిజాయితీ లోపిస్తుందో వాడు శిష్యుడు అని పిలవడానికి అర్హత లేనటువంటి వాడు. ఇట్ మ్యాటర్స్ మై ఫ్రెండ్స్ అగైన్. అందుకే నేను ఏమంటా అంటే చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా శాస్త్రీయమైన సంఘం, ఆకాశం కింద. కమ్ వాట్ మే, ఛాలెంజ్ ఇన్ ఎనీ వే, హియర్ ఐ ఎమ్, ఐ కెన్ ఫేస్ ఇట్ ఎనీ ఛాలెంజెస్. నా పితరులు పెద్దవాళ్ళు అవసరం లేదు దీనికి, చిన్నోని నేను నిలబడగలుగుతా. ఇట్ ఈస్ అ సైంటిఫిక్ చర్చ్. కారణం ఏంటంటే కాంటెక్స్ట్ వచ్చి భారతీయతలు అట్లుంది కనుక మనం ఏం చెప్పలేము. మై డియర్ ఫ్రెండ్స్, శిష్యరికమును గురించి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు భారతీయతలో ఉన్నటువంటి పరిస్థితులను మనము మనస్సులో ఉంచుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి శిష్యరికాన్ని ముమ్మాటికి అర్థం కాదు మనకు. ఇది చాలా జాగ్రత్త. భారతీయతలో ఉన్నటువంటి మనకు మన తల్లిదండ్రులు లేదా తెలుగు నామవాచకములను లేకపోతే సాంఘిక శాస్త్రంలో నేర్పినటువంటి గురు శిష్యుల సంబంధాలు, గురు శిష్యుల యొక్క బోధలను మనము మనసులో ఉంచుకుంటే యేసుక్రీస్తు ప్రభుల వారు నేర్పించినటువంటి నిజమైన శిష్యరికం యొక్క భావగర్భితమైనటువంటి బోధ మనకు ముమ్మాటికి అర్థం కాదు. కారణం ఏంటనంటే భారతీయతలో ఉన్నటువంటి అవగాహనకు యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను రూపకల్పన చేసినటువంటి యథార్థతకు నాకున్నటువంటి పరిమితి అయిన పరిజ్ఞానానుసారంగా ఆకాశానికి భూమికున్నంత వ్యత్యాసం ఉంది. బహుశా ఆ కారణము చేత మనము పూర్ణమైనటువంటి శిష్యరికాన్ని యేసుక్రీస్తుకు ద్వారా పొందలేకపోతున్నామేమో అన్నది నా యొక్క వ్యక్తిగతమైన భావన. అది కరెక్ట్గా మనకు అర్థమైతే ఖచ్చితంగా మనం పాటిస్తాం. అది అర్థం కాక ఇంత కష్టమవుతుందేమో అన్నది నా బాధ. పాత నిబంధన గ్రంథంలో శిష్యరికం అనేది ఏ విధంగా ఉండాలనో దానియేలు యొక్క జిందగీని చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. దానియేలును గురించి ఆకాశమంతా ఆలోచనలు చేయగలదు, కానీ సమయానుభావం వలన నేను కొన్ని విషయాలు మీతో పంచుకొని స్ట్రైట్ అవే ఐ విల్ టేక్ యూ టు ద న్యూ కాన్సెప్ట్ ఐడియాలజీ ఆఫ్ ద డిసైపుల్షిప్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఆఫ్ హౌ డేనియల్ హ్యాస్ బికమ్ ద శిష్య లేక శ్రామిక ఆఫ్ ద డివైన్. దేవునికి ఏ విధంగా ఆయన శిష్యుడిగా మారగలిగినాడు అన్నటువంటి విషయాన్ని చదివినటువంటి లేఖన భాగాల నుంచి 3 ఆలోచనలు నేను మీ ముందు ఉంచుతాను. మొదటిది ఏంటంటే హ్యూమన్ లైఫ్ ఈజ్ టోటల్ అన్ప్రిడిక్టబుల్.
మానవుని యొక్క జీవితము ప్రతి దినము ఏ క్షణమైనా, ఏ నిమిషమైనా, ఏ దినమైనా, ఏ గడియ అయినా అనుకోనటువంటి, ఊహించినటువంటి హఠాత్ పరిణామాలు అందరి జీవితాలలో జరుగుతాయి. దీనికి ధనవంతుడని, దరిద్రుడని, పండితుడని, పామరుడని, ఎర్రగున్నోడని, నాలాగా కర్రెగున్నోడని, అయ్యా పట్నమోడని, పల్లెటూరోడన వ్యత్యాసము లేనే లేదు. అందరినీ సమస్య చాలా చక్కగా సమానంగా ప్రేమిస్తుంది. ఎవరి జీవితంలో ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు, ఎలా, ఎవరితో ఊహించినటువంటి ఆ హఠాత్ పరిణామం, ప్రమాదము నీ డోర్ ముందు, నీ ద్వారము ముందు పొంచి ఉందో ఎవ్వనికి తెలియదు. అలాంటి సంఘటన దానియేలు జీవితం ఈ రోజున మనకు ఒక పాఠం నేర్పిస్తుంది. పాత నిబంధన గ్రంథం. ఈయన జీవితకాలం అంతా కూడా హఠాత్ పరిణామాలతో ఆయన సావాసం చేసిండు, జీవనం చేసిండు. చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళు ఎత్తుకొచ్చారు, నెబుకద్నెజర్ వాళ్ళు పోరని ఎత్తుకొచ్చారు. మంచిగా ఎర్రగా బుర్రగా ఉండొచ్చు, జర హుషారు ఉండొచ్చు, చురుకుగా ఉండొచ్చు. అరే వీడు మనకు వనికొస్తాడు భయ్య అని లేపుకపోయారు. అమ్మ నాయన ఒక దిక్కు, దోస్తులు ఒక దిక్కు, చుట్టాలు ఒక దిక్కు, పక్కాలు ఒక దిక్కు, లోకం ఒక దిక్కు, తిండి ఒక దిక్కు, అంతా గాయబ్. ఒక్క నిమిషంలో గాయబవుతుంది. రెండవది, సరే తీసుకుపోతే తీసుకుపోయారు, మరి ఒక దగ్గర పెట్టిన రాటి పెట్టలే. అడుగడుగున వివక్షకు లోనైండు. థ్యాంక్ గాడ్. ఈ గుళ్ళో ఒక గొప్పతనం ఉంది ఏంటంటే, ఒకటే సీట్లో నేను కూర్చున్నా కనుక ఎవడొచ్చినా లేవా అని అంటలేరు మీరు. యు ఆర్ అకామిడేటింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ. కొన్ని చర్చెస్లో నేను పని చేసిన, యేసుప్రభు కూడా ఇవ్వరు. నేను 20 ఏళ్ళ నుంచి సీట్నే కూర్చుంటున్నా కనుక నేను ఎట్టి పరిస్థితిలో తగ్గేదేలే అయ్యా కదా. గేమ్రి ఎవరు వచ్చినా లేచేదేలే. వివక్ష చాలా భయంకరమైనది మిత్రమా. దానియేలు వివక్షకు లోనైండు. హమ్ లోకల్, చంటిగాడు లోకల్, డానియల్ చెప్పరు మీరు నాన్ లోకల్, డానియల్ నాన్ లోకల్, హమ్ లోకల్. భరించాడు. ఏం చేస్తాం, జిందగీ ఏ భయ్, కెనాట్ డూ ఎనీథింగ్ మోర్ దెన్ దట్. మోర్ ఓవర్ హీ వాజ్ ఇన్ ఎక్సైల్. ఆడు మోసుకొచ్చిన వాళ్ళు బానిస బతుకు. పోనీ అంతటితో ఆగిందా అంటే ఆగలే. యాజ్ హీ వాజ్ గ్రోయింగ్, ఎదుగుతూ ఉన్నాడు. ఎదుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? కష్టాలు వస్తాయి. అయితే వీటన్నిటిలో దానియేలు సింహపు బోనులో వెళ్ళేంత మట్టుకు కూడా మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, ద ఇంటిగ్రిటీ హీ డిడ్ంట్ లాస్ట్. ఇంటిగ్రిటీ అనేటువంటి పదానికి సరి అయిన తెలుగు పదబంధం లేదు కనుక నేను వాడతలేను ఆ పదాన్ని. ఇంటిగ్రిటీ అనే పదాన్ని వాడతాను. ఇంటిగ్రిటీ అనంటే ఇది వ్యక్తితో పాటు వ్యక్తిత్వంలో ఉన్నటువంటి విలువల, విశ్వాసుల యొక్క మూర్తిత్వం. దట్ ఈస్ వాట్ ఇంటిగ్రిటీ ఈస్. దానియేలు ఇన్ని కష్టాల కొలిమిలో క్షణము ఆయన దహించి వేయబడుతున్నప్పటికీ, ప్రతిరోజు ఊహించినటువంటి ఒక ఉపద్రవము దానియేలు యొక్క ద్వారబంధం ముందు నిలబడి ప్రతిరోజు ఆహ్వానిస్తున్నప్పటికీ, ఓటమి అనేది ఆయన జీవనములో పాలి భాగస్థుమైనప్పటికీ, పడిపోయినంతటి క్షణములో లేచిన అరక్షణలో మళ్ళీ పడిపోతున్నప్పటికీ, ఎక్కడ కూడా దానియేలు తాను తన తల్లిదండ్రుల నుంచే పొందినటువంటి విలువలను, విశ్వాసాన్ని, విధానాన్ని ఆయన పాతర పెట్టలేదు. దిస్ ఇస్ ఇంటిగ్రిటీ. అమ్మ నాయన చూస్తలేరు కదా, 3 పూటల ప్రార్థన చేయకుంటే ఏం కాదని అనుకోలే. అమ్మ నాయన చూస్తలేడు, అయ్యగారు చూస్తలేడు కనుక రాజభోగం కలిగినటువంటి ఆ పదార్థాన్ని భుజిస్తే నన్ను చూచేవాడు ఏ కన్ను చూడదన్న ఈ విచ్చల మిడిసిపాటు చెయ్యలే. తను ఎవరు గుర్తుపడతలేరు కనుక ఇడ తానా తందానా అంటే కూడా నన్ను ఎవరు ఐడెంటిఫై చేయరు, నోటిఫై చేయరు అని ఎన్నడూ కూడా ఆయన భావించలేదు. ప్రతి కష్టము యొక్క అంచులో ఆయన విలువలతో కూడినటువంటి విశ్వాసాన్ని, విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని ఆయన ఎక్కడా రాజీ పడలేదు. 2 సత్యాలు మనం నేర్చుకోవాలి మిత్రమా. ఉపద్రవము, ఆపద నీకు చెప్పి రావు.
ఉపద్రవము నీ జీవితంలో, ఆపద కష్టము నీకు చెప్పి రావు. వాటంతటా అవి ఎప్పుడన్నా వస్తాయి. ఎప్పుడు వచ్చినప్పటికీ నీవు ఆ ఉపద్రవమును, ఆపదను ఏ విధముగా ఢీకొంటున్నావు, ఎదుర్కొంటున్నావు అన్నది తొలి సవాలు, తొలి జవాబు దానియేలు ఈరోజు మనకు అందిస్తున్నాడు. అన్సర్టనిటీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. అన్ఎక్స్పెక్టెన్సీ ఈజ్ అ పార్ట్ ఆఫ్ లైఫ్. హౌ టు ఓవర్కమ్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ లైఫ్. దానియేలు అది మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నెవర్ హీ కంప్రమైజ్డ్ ఇన్ హిస్ ఇంటిగ్రిటీ. తగ్గేదేలే అన్నాడు. తల్లి దగ్గర ఉన్న తగ్గేదేలే, శత్రు దేశములో ఉన్న తగ్గేదేలే. రెండవ లెసన్ ఫ్రమ్ డానియల్ మనకు నేర్పిస్తుంది ఏంటంటే, అండర్స్టాండ్ దేర్ క్యాన్ బి ఏ పర్పస్ ఫర్ పెయిన్. మనం పొందుతున్నటువంటి బాధకు, మనం పొందుతున్నటువంటి ఈ నొప్పికి, వేదనకు దేర్ ఈస్ ఏ పర్పస్. జాగ్రత్తగా గమనించాలి. నేను ఇంగ్లీష్లో వాడుతున్నప్పుడు ఐ డెంట్ యూజ్ ద వర్డ్ విల్. విల్ అని అంటే గ్యారంటీ అన్నట్టు. మీరు దశం భాగం ఇవ్వండి, యేసు ప్రభు మీకు కోట్ల రూపాయలు ఇస్తాడని చెప్తారు మిత్రులు. మరి వానికి ఎందుకు ఇస్తలేడో అర్థం కాలేదు ఇప్పటిదాకా నాకు. మనల్ని ఇవ్వమని మనకిస్తారని చెప్తారు, మరి వాడు కూడా అడగవచ్చు కదా. వాడు కూడా దశం భాగం ఇస్తే ఆయనకి కూడా కోట్లు ఇస్తాడు, మనకే ఇస్తాడా దేవుడు? అట్లా చూస్తావు గాబ్రీ? పైసల సంగతి మాట్లాడుతున్నా అని. అందుకే వెరీ కేర్ఫుల్లీ ఐ హ్యావ్ యూస్డ్ ద వర్డ్ అండర్స్టాండ్ దేర్ క్యాన్ బి ఎ పర్పస్ ఫర్ పెయిన్. మనందరినీ ఈ దేవాలయములో బంధించినటువంటి 2 లేదా 3 కీలక అంశాలలో ఏంటంటే, వన్ ఇస్ వి ఆల్ ఆర్ హియర్ టు ప్రే. ఐమ్ ఐ రైట్? సెకండ్లీ, మనం అందరము ఎందుకు ఇక్కడ ఏక మనస్సుతో, ఏకభావముతో, ఏక దైవాన్ని ఆరాధించడానికి మనల్ని ఏకము చేసినటువంటి చాలా గొప్ప సత్యమైన అంశం ఏంటంటే, దెర్ ఈస్ పెయిన్ ఇన్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. కనురెప్పల్లో దానిని మీరు కనబడకుండా కాపాడుకుంటున్నారు. 2 పెదవులను పంటి మధ్యలో పెట్టేసి అది చెక్కీలు జారవ్రాలకుండా జాగ్రత్త పడుతున్నాం. అంతే. కట్టుకున్న వానికి చెప్పలేనటువంటి బాధ, కన్నవారితో పంచుకోలేనటువంటి భయం, అర్థము చేసుకున్నటువంటి వారు లేరు అన్నటువంటి నిస్పృహ, ఈ 3 కారణాలతో మీరు దేవాలయానికి వచ్చినారు. ఆ కారణంతోనే మనమందరము ఏకమైనాం. ద నేచర్, సంతోషానికి ఐక్యము చేసే స్వభావం లేదు, కానీ బాధ అందరినీ సంఘటితము చేసే స్వభావం కలిగి ఉంది. అది బాధకున్నటువంటి గొప్పతనం అది. అయితే మిత్రమా, నీవు పొందుతున్న ప్రతి బాధ నిన్ను సంతోషంలోకి నడిపిస్తుందని నీకు మాట ఇచ్చే ధైర్యం నాకు లేదు. కారణం ఏంటంటే, మీరు పొందుతున్నటువంటి ఆ వేదన మిమ్మల్ని సంతోషంలో నడిపించకపోతే నేను దేవుని ఎదుట అబద్ధకునిగా నిలబడవలసి వస్తుంది. కానీ ఒకటి మాత్రం నిశ్చయంగా చెప్పగలుగుతాను ఏంటంటే, మనము పొందుతున్నటువంటి బాధ వెనక పరమేశ్వరునికి ఒక పరమార్థం ఉన్నది. ఇది సత్యం. దానియేలు ఈ రోజున అది నేర్పిస్తూ ఉన్నాడు మనకు. దానియేలు పొందినటువంటి ప్రతి బాధ వెనక ప్రతిసారి దానియేలు కన్నీరు కార్చినాడు. భగవంతుడు నెబుకద్నెజరును సందర్శించినాడు. దిస్ ఈజ్ ద లాజిక్. దానియేలు కన్నీరు కారుస్తూ ఉన్నాడు. భగవంతుడు నెబుకద్నెజరును దర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు పొందుతున్న బాధ వెనుక భగవంతుడు ఎవరితో మాట్లాడుతున్నాడో నీకు తెలియాల్సిన అవసరము లేదు. తెలుసుకునే ప్రయత్నం చెయ్యకు. కారణం ఏంటంటే, అది మన చేతుల్లో లేదు గనక. మన చేతుల్లో ఉన్న భగవంతుని నుంచి ఉపశమనము పొందగలుగుతాము. దాని వైపు ఏమైనా ప్రయత్నము చేసి 1-2 అడుగులు వేయగలుగుతామేమో కానీ, నేను పొందుతున్నటువంటి బాధ, దాని వెనుక వచ్చేటువంటి బహుమానం కానీ, దాని వెనుకున్నటువంటి పరమాత్మని పరమార్థము కానీ తెలుసుకోవలసినటువంటి అగత్యం, అవసరం మనకు లేదు. నువ్వు బాధపడుతున్నావంటే ఒకటి మాత్రం సత్యం ఏంటంటే, నీ బాధతో భగవంతుడు విశ్వంలో ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్చుకునే శక్తి ఇస్తే చాలయ్యా. హమ్ హోంగే కామయాబ్ ఏక్ దిన్.
ओहो मन में है विश्वास, पूरा है विश्वास, हम होंगे कामयाबी की. That was the slogan of Daniel in the lion's den. దేవుడు నెబుకద్నెజరుతో వాగ్వివాదం చేస్తున్నాడు. దేవుడు నెబుకద్నెజరుతో ప్రత్యక్షమవుతున్నాడు. దేవుడు నెబుకద్నెజరును ఒప్పిస్తున్నాడు. దేవుడు నెబుకద్నెజరును మెప్పిస్తున్నాడు. దేవుడు నెబుకద్నెజరు కళ్ళు తెరుస్తున్నాడు. ఇక్కడ కంటి నిండా కన్నీరు కారుస్తూ ఉన్నాడు దానియేలు. There is a purpose. I cannot assure you pleasure, my dear friends, in your pain, but definitely the purpose lies behind your pain. This is the second naked truth that we learn from Daniel's life. Third thing that we learn is believe that God is able. భగవంతుడు సామర్థ్యం కలిగినటువంటి వాడన్న సత్యాన్ని విశ్వసించండి. దానియేలు నేర్పిస్తున్నది. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా అదే సత్యాన్ని మనకు నేర్పించినారు. దానియేలు రాజుతో చేసినటువంటి సంవాదము లాంటి సంభాషణ అక్కడ చాలా బోల్డ్గా చెప్తాడు దానియేలు. ఏమనంటే, రాజా నువ్వెందుకు కామో కామ్ పరేషాన్ హో జారే, आप परेशान मत हो जाओ, ठीक है, जो भी होगा होगा, जो भी होगा देखा जाएगा, जो भी होगा देखा जाएगा, आप बेफिक्र रहो, जो करने का है ऑलरेडी यू हैव इश्यूड ए डिक्टिव, सो देयरफॉर लेट यू एक्सिक्यूट इट. सिम्हा बोल लेस्ता अన్నారు కదా, भाई ठीक है भाई चलो डाल दो, क्या होता. अरे दानियल आप मर जाएंगे सरकार. नहीं नहीं कोई बात नहीं, अगर हम जिए भी तो खुदा के लिए, हाँ हाँ, इंतकाल हुआ तो भी खुदा के लिए. क्या कमिटमेंट. అక్కడ మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి ఇది అందరం చెప్తాం. ఎవడన్నా చెప్తాడు. చెప్పారా? క్లెమెంట్ అన్న చెప్తారా? చెప్పారా? ఓడన్నా చెప్తాడు. దాని తర్వాత చెప్పినోడు అసలు భక్తుడు ఏమంటాడు? బతికియకపోయినా భగవతార్పణం. భగవంతుడు మమ్మల్ని బతికియకపోయినా భగవతార్పణం. అయిపోయి गए गए खत्म, खलास, गॉन, गायब, कोई गम नहीं, नो रिग्रेट्स. That was the faith. God is able. How many of you trust that? How many of you trust? If you are trusting, don't run behind the solutions. There are certain things, జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి which are not in our hands. విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. మన చేతులు ఏమి లేదు. అది మన చేతులు లేని దాని కొరకు నువ్వు చేసే అటువంటి ప్రయత్నం, అది పోరాటం అవుతుంది, ఆరాటం అవుతుంది, కానీ అది ఆన్సర్ కాదు, జవాబు కానేరదు. నీకున్నటువంటి సవాలుకు, సమస్యకు, నీకు ఉన్నటువంటి ప్రశ్నకు, ఉన్నటువంటి బాధకు నీ జవాబు ఏందనంటే భగవంతుని యందు పూర్ణంగా నీవు విశ్వసించడం, నీ యొక్క శిష్యత్వాన్ని ఆయన యందు ప్రదర్శించడమే మన చేతుల్లో ఉన్నటువంటిది. మై డియర్ ఫ్రెండ్స్, మన సామర్థ్యం, మన శక్తిని మించినటువంటి దాని కొరకు మీరు ప్రయాసపడకండి, పరిగెత్తకండి. గాయము మాత్రమే మిగులుతుంది. మనిషి యొక్క జీవితం ఎంత చిత్రమైందనంటే 80% దేహంలో ఏముంటుంది చెప్పవున్నాను, వాటర్ ఉంటుంది. శరీరానికి గాయమైతే రక్తం వస్తుంది. అదేమి విచిత్రమో తెలియదు. గుండెకు గాయమైతే కన్నీరు వస్తుంది. No one understands. There is no science behind this. I cannot give an explanation for it, a logical reason I don't find why it happens so. Only thing నేను చెప్పగలిగింది ఏంటంటే, గాయము దేహానికైనా, ఆత్మకైనా, ప్రాణానికైనా, మనస్సుకైనా, సంబంధాలకైనా, మనుషులకైనా, మానవత్వానికైనా మిత్రమా, వీటన్నిటికీ పరిష్కారం దానియేలు వెతికినట్టు దైవములో దాగి ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. Now let us swiftly go to the discipleship. Now I'll take you back to the 2000 years ago. పాతకాలంలో ఒక మంచి మూవీ ఉండే బాలకృష్ణది, ఆదిత్య 3. అమ్మ మీరంతా సినిమాలు చూస్తారు, ఓఫో నేను ఒక్కనే అనుకుని నిన్నొద్దురు కదా. దెర్ ఇస్ అ టైమ్ మిషన్ ఇన్ ఇట్. దెర్ ఇస్ అ టైమ్ మిషన్. అందులోకి పోయేసి గిర్ర అని చక్రం తిరిగితే, నవ్ ఐ విల్ టేక్ యూ ఇన్ టు ద టైమ్ మిషన్. 2000 సంవత్సరాల వెనక్కి నేను మీ అందరినీ తీసుకుపోతున్నా. అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఫ్రీ టికెట్, ఫ్రీ వీసా. అట్లయితే ఎన్నిసార్లు నాస్తా అంటాడు గేబ్రీ నాతో కదా. ఐ విల్ టేక్ యూ టు ద ల్యాండ్ ఆఫ్ ద లార్డ్. హోలీ ల్యాండ్కి మిమ్మల్ని తీసుకెళ్తా.
2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు నడుస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ పుణ్యభూమి, ఆ కర్మభూమిని చూసే కృప భగవంతుడు నాకు ఇచ్చాడు. ఆ దేవదేవుడు నడిచిన పునీతమైనటువంటి ఆ పాదధూళి కలిగినటువంటి భూమిలో తిరిగినాను, నేను మనసారా తిరిగినాను. 2000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆ స్థితిగతులను మన కళ్ళ ముందు ఉంచుకుంటే తప్ప గురువు శిష్యుల సంబంధాల గురించి పరమ గురుడైనటువంటి దేవుడు ఏ ఉద్దేశముతో శిష్యరికమును గురించి మాట్లాడినాడో మనకు అర్థం కాదు. భారతీయతలో ఉన్నటువంటి శిష్యరికము వేరు, యూదా దేశములో యూదా విశ్వాస ప్రమాణాలలో, యూదా సంస్కృతి సంప్రదాయాలలో ఉన్నటువంటి శిష్యరికము వేరు. దానికి దీనికి ఇంతకుముందు చెప్పినట్టు ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. నౌ యూదా డిసిప్లిన్, యూదా దేశంలో ఉన్నటువంటి శిష్యరికం అనేటువంటిది అది యూదా ప్రజలకు కొత్తదేం కాదు. ఇట్ ఇస్ అన్ ఏజ్ ఓల్డ్ ట్రెడిషన్. యుగ యుగాలుగా గురు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యవస్థ, ఇది మనం అనేకముగా మనం చూస్తూ ఉంటాం. అనేకమైనటువంటి దెర్ వేర్ సేజెస్ అంటే మునుల లాంటోళ్ళు. దెర్ వేర్ సేజెస్ ఇన్ జుడాయిజం అండ్ దెర్ వేర్ సేజెస్ అండ్ ద ఫారిసిస్. పరిసయ్యులలో కూడా ఈ శిష్యులు లేదా మునుల లాంటి వాళ్ళు ఉండేవారు. అండ్ దెర్ వేర్ టీచర్స్ ఆఫ్ ద థోరా, వాళ్ళు కూడా శిష్యరికము చేసే అటువంటి వారు. అండ్ ఈ పరిసయ్యులకు, మునులకు లేదా సేజెస్కు, ఈ థోరా చేసి బోధించేటువంటి గురువులకు, వీళ్ళకు శిష్యులు ఉండేటువంటి వారు. ఇట్ ఈస్ ఎ కామన్ ఫినామినల్. 2000 సంవత్సరాల క్రితం ఆల్మోస్ట్ ఆల్ భారతదేశం లెక్క ఇంటింటికి ఒక సన్యాసి ఇంటింటికి ఒక సన్యాసి తిరుగుతూ ఉండేవారు 2000 సంవత్సరాల క్రితం. ఇట్ వాస్ వెరీ కామన్. హీబ్రూ భాషలో, జాగ్రత్తగా మిత్రమా, హీబ్రూ భాషలో ఈ శిష్యరికం అనేటువంటి వాణ్ణి డిసైపుల్ లేదా దాన్ని ఏమంటాం మనం, స్టూడెంట్ అనేటువంటి ఆంగ్ల తర్జుమాకు వాడబడినటువంటి దానికి హీబ్రూ పదబంధంలో వాడబడినటువంటి పదం ఏంటంటే తాల్మిడ్. దీనిని ప్లూరల్ బహువచనంలో చూస్తే తాల్మిదిం అనే హీబ్రూ పదాన్ని వాడినారు. తాల్మిడ్ లేదా తాల్మిదిం. తాల్మిద్ అంటే డిసైపుల్ లేదా స్టూడెంట్, తాల్మిదిం అని అంటే డిసైపుల్స్ లేదా స్టూడెంట్స్. దానిలో నుంచే వచ్చినటువంటి మన హైదరాబాదికా లవ్స్ తాలీం. వాట్ ఇస్ తాలీం? మీరు హైదరాబాదులో జట్ అని చెప్పాలా? డాడీ ఏం తాలీం అంటే? ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషన్. ఇట్ ఇస్ అన్ ఎడ్యుకేషన్. సి 50% ఆఫ్ ద హైదరాబాదీ లవ్స్ హ్యాస్ గాట్ ఇట్స్ రూట్స్ ఫ్రమ్ హీబ్రూ. అది మరవద్దు. వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. ఎందుకంటే మేము సగం శిష్యులం అయిపోయినాం. హీబ్రూ, ఉర్దూ లవ్స్ వాడగడం వల్ల సగం శిష్యులం అయిపోయినాం. తాల్మిడ్, తాల్మిదీం, తాలీం, డిసైపుల్ అండ్ స్టూడెంట్ అండ్ ఎడ్యుకేషన్. దీనిని ఇంగ్లీష్లో తర్జుమాకు వచ్చేసరికి ఇట్ హ్యాస్ బిన్ ట్రాన్స్లేటెడ్ యాజ్ డిసైపుల్స్. ఈ తాల్మిడ్ లేదా తాలీం లేదా తాల్మిదీం అనేటువంటి వాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, శిష్యుని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, సంపూర్ణంగా ఒక మాటలో చెప్పాలనంటే ఆపాదమస్తిష్కంబుగా ఈ శిష్యుడు అనేటువంటి వాడు గురువును పోలి ఉండడమే శిష్యరికం, యూదా సంప్రదాయ సంస్కృతి అవగాహన ప్రకారంగా. అందుకే యేసు ప్రభు, పౌలు గారు అంటారు, నేను మిమ్మల్ని పోలి నడుచుకున్న ప్రకారం. This is what the discipleship is. It is not part-time discipleship, my friends. ఏదో ఆదివారం వచ్చినామా గుడికి, ఆదివారం ఆరాధనకు పోయినామా, దశమ భాగం ఇచ్చినామా, ప్రార్థన చేసినామా, ఉపవాసం ఉన్నామా, క్రిస్మస్ అయిందా, ఇంకేమైంది క్రిస్మస్ తర్వాత, లెంట్ అయిందా, ఈస్టర్ అయిందా, గుడ్ ఫ్రైడే అయిందా, యు ఆర్ ఓన్లీ మేబీ పార్షియల్ డిసైపుల్స్. జీసస్ హ్యాస్ నాట్ కాల్డ్ టు బీ ఎ పార్షియల్ discipleship. When he has given the dictum అని అంటాం కదా, మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, మీరు సర్వలోకమునకు వెళ్ళి, తర్వాత చెప్పండి, తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మను నామమున వారికి బాప్తిస్మం ఇచ్చి, అస్సలు చెప్తలేరు మీరు. శిష్యులనుగా చేయండి అని అంటే బీసీసీ యొక్క సంఖ్యను, జనాభా సంఖ్యను పెంచమని కాదు.
శిష్యులునిగా చేయండి అని అంటే బాప్తిస్మము పొందిన ప్రతి ఒక్కరూ కనబడినటువంటి యేసుక్రీస్తు యొక్క రూపము భూమి మీద ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రజలు యేసు ప్రభు దినము రాత్రి నడవాలి. అది శిష్యరికం. నాలుగించుల సిలువ గుండె మీద వేసుకోవడం శిష్యరికం కాదు. క్రైస్తవ నామాన్ని ధరించే శిష్యరికం కాదు. 24 గంటలు ప్రభువా ప్రభువా అని అరిచి గీ పెట్టడం శిష్యరికం కాదు. నిజమైన సిసలైన శిష్యుడు ఎవడు అనంటే, లోకంలో నీవు నడుస్తున్నప్పుడు నీ అందున్నటువంటి యేసుక్రీస్తు కనపడిన వెంటనే కళ్ళల్లో ఉన్నటువంటి పొర తొలగాలి. ఆ శిష్యరికానికి యేసయ్య నిన్ను ఈ రోజున ఆహ్వానిస్తా ఉన్నాడు. దట్స్ వాట్ ద తాల్మిడ్ హీబ్రూ పదబంధంలో దాని భావము. దీని గురించి ఇంకొన్ని మాటలు. ఫస్ట్ సెంచురీ ఆఫ్ జుడాయిజంలో ఈ శిష్యులు అన్నటువంటి వారు, యాజ్ ఐ హావ్ టోల్డ్ యూ, దే ఆర్ ద రిప్లికా ఆఫ్ ద టీచర్స్. దే ఆర్ ద రిప్లికా ఆఫ్ ద టీచర్స్. కొన్ని సందర్భాలలో ఆరంభ దినాలలో నేను ఏ గుడిలో ప్రసంగం చేసినా బయట చూడనటువంటి వాళ్ళు అనేవాళ్ళు. ఏమన్నంటే బిషప్ ఏసీ సాల్మన్ తండ్రి గారు ప్రసంగం చేస్తున్నారని అనేవాడు. ఎందుకంటే ఆయన నాకు ఆధ్యాత్మిక గురువు. మై వాయిస్, మై వే ఆఫ్ మినిస్ట్రీ వారి దగ్గర నేను నేర్చుకున్నది. ఐఎమ్ ఈస్ వన్ ఆఫ్ ద డిసైపుల్స్. వారితో నేను నడిచినాను చాలా సంవత్సరాలు. People should recognize you, recognize your master, recognize your Rabbuni, recognize your Guru, the way you reflect, the way you become the replica of your Guru. And ఈ శిష్యులు చేసే పద్ధతి మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి శిష్యరికంలో ఏంటంటే, వాళ్ళు గురువు నుంచి కావలసినంత విజ్ఞానాన్ని సంపాదించేవారు. మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పారబుల్స్, మేబీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టోరీస్. తర్వాత వాళ్ళు తినేటువంటి ఆహారము కూడా గురువు ఏది తింటే శిష్యుడు అదే తినాల. ఇక గురువు చూస్తలేడు కదా అని చెప్పేసి పక్కన పోయి జొమాటోకి ఇచ్చి ప్యారడైజ్ బిర్యానీ తెప్పించుకోనికి వీల్లేదు. 5 రొట్టెలు 2 చేపలంటే ఏబ్రన్నా 5 రొట్టెలు 2 చేపలే, నో బటర్ నాన్. ఓకే, ఈవెన్ విత్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్. శిష్యుడు కారమైన, ముడికారమైన, మిరమైన, ఎండిపోయిన రొట్టె అయినా గురువు అందుకే పలు సందర్భాలలో యేసు ప్రభు చాలా నిక్కచ్చిగా మాట్లాడతాడంటే, నేను తినే పాత్రలో మీరు తింటారా, నేను తాగే పాత్రలో మీరు తాగుతారా. లిటరల్ సెన్స్. గురువు నుంచి వారు జ్ఞానాన్ని నేర్చుకోవాలి, గురువు నుంచి వారు బోధన నేర్చుకోవాలి, గురువు నుంచి వారు తినే పద్ధతులను నేర్చుకోవాలి. గురువు ఏ విధంగా సబ్బాతును ఆచరించినాడో ఆ విధంగానే సబ్బాతును ఆచరించాలి. ఇది 4వ నియమం. 5వది ఏంటంటే, గురువు చేసినటువంటి లాగానే ప్రార్థన చేయాలి. అందుకే శిష్యులు అడిగినారు, అయ్యా ఆడియుడు ప్రార్థన చేస్తున్నాడు, వై డోంట్ యు టీచ్ us హౌ టు ప్రే? ఎందుకనంటే వేరే గురువు యొక్క ప్రార్థన లాగా నీ ప్రార్థన లేదు గనక. యూ హ్యావ్ గాట్ ఎ ట్రేడ్ మార్క్, ISI మార్క్ ఉంది యేసు ప్రభు యొక్క స్టైల్ ఆఫ్ లైఫ్లో. దెన్ దే వాంట్ టు అడాప్ట్ దట్ స్టైల్ ఆఫ్ లైఫ్. వాళ్ళు అడిగినారు శిష్యులు, అయ్యా మాకు కూడా ఇంత ప్రార్థన నేర్పియావా, నువ్వెట్నో ఖతర్నాక్ చేస్తున్నావు, జర ఇట్లా నేర్పియావా. పాపం ఆయన ప్రార్థన నేర్పించింది. రాత్రంతా ఆయన ప్రార్థన చేస్తే వీళ్ళు గురకబెట్టి, పాపం వాళ్ళు నాలెక్కు ఉన్నట్టున్నారు. యూనో ద వే దే ప్రే అండ్ ఫాస్టింగ్. ఉపవాసం, గురువు ఏ విధంగా ఎప్పుడు ఉపవాసం ఉండమన్నాడు ఆ విధంగా ఉపవాసం ఉండడం. దాని తర్వాత వాళ్ళు దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్ర నిబంధనను వారు ఏ విధంగా పాటించాలి. దీనిని సమస్తాన్ని దృష్టిలో పెట్టుకొని శిష్యులతో ఆయన సంభాషించినప్పుడు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేసినాడు. పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో ఆ మాట ఉంది. అయితే సంపూర్ణమైన శిక్షణ పొందిన వాడు తన గురువు వలె ఉంటాడు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. సంపూర్ణమైనటువంటి శిక్షణ పొందిన వాడు తమ గురువు వలె ఉంటాడు. ప్లీజ్ డోంట్ చేంజ్ యువర్ వర్షిపింగ్ ప్లేస్. నో మార్కెటింగ్, నో షాపింగ్. Shopping can be done for any other thing.
షాపింగ్ కెనాట్ బి డన్ విత్ గాడ్. డోంట్ చేంజ్ యువర్ బ్రాండ్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ పర్ఫెక్ట్, if you want to become holistic, if you want to become full and absolute, stick on to something which has a validity. That's what the Christ says. ఈ విధానంలో ఈ గురువు శిష్యులకు మొదటి శతాబ్దం, నేను మాట్లాడుతున్న 2000 సంవత్సరాల క్రితంలో ఉన్నటువంటి పద్ధతిని, ఈ గురు శిష్య సంబంధాలలో 3 ప్రాముఖ్యమైనటువంటి చార్జెస్ డిసైపుల్స్కి ఇచ్చేవారు. ఇదంతా యేసుప్రభు పాటించుండు. ఎందుకు ఈ చరిత్ర చెబుతున్నానంటే, యేసుప్రభుల వారు బ్రతికి ఉన్నప్పుడు జరిగినటువంటి పద్ధతిని, ఇది అవగాహన అయితే యేసుప్రభు తన శిష్యులకు ఏ విధంగా శిష్యరికను అప్పచెప్పిండో మనకు అర్థమవుతుంది. ఏ గురువైనా మొదటి శతాబ్దంలో 3 గొప్ప ప్రాముఖ్యమైనటువంటి విషయాలను వాళ్ళకు అప్పగించేటువంటి వాడు. అయితే ఈ గురు శిష్యరికం అనేటువంటిది ఇట్ ఈస్ అ కంటిన్యూస్ చైన్. అనాది కాలము నుంచి తరతరాలుగా ఒక్కొక్క తరం నుంచి మరొక తరానికి అందించబడుతున్నటువంటి ఒక సాంస్కృతికమైనటువంటి సంప్రదాయం. ఇది ఒక సాంస్కృతికమైనటువంటి సంప్రదాయం. చర్చ్ ఇస్ బిల్ట్ ఆన్ 4 pillars, out of which, among which tradition is one of the most important pillar. The Church of South India has got a tradition. It has got a tradition. ఈ ట్రెడిషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, మన పితరుల నుంచి, అనాది కాలం, ఆదికాండం 1వ అధ్యాయంలో నుంచి తరతరాలుగా తమ పితరుల నుంచి వారు సంప్రాప్తింప చేసుకున్నటువంటి సంప్రదాయము నుంచి మనము నేడు అవలంబిస్తున్నటువంటి ఈ సంప్రదాయము అందులో భాగమైనది. 3 రకములైనటువంటి విషయాలను శిష్యగణానికి ఇచ్చినట్టు మనం చూస్తాం. దిస్ ట్రెడిషన్ ఎక్కడి నుంచి మొదలైందంటే, మోషే నుంచి ఎజ్రా దాకా ఈ సంప్రదాయం క్యారీ ఆన్ అయింది. శిష్యరికం యొక్క సంప్రదాయం ఏ విధంగా క్యారీ అయిందనంటే, మోషే సినాయి పర్వతం మీద తోరాను తీసుకొని వచ్చి జాషువాకి ఇచ్చినాడు. జాషువా వాజ్ ద ఫస్ట్ డిసైపుల్. సినాయి పర్వతం ఎంత గొప్పగా ఉంటుందనంటే, నాకు ఆకాశం కింద నాకు తెలిసినటువంటి 5-6 భాషలలో ఏ అక్షరమాల సరిపోదు దాని యొక్క అందాన్ని వర్ణించడానికి, నిర్వచించడానికి. అంత అద్భుతమైనటువంటి కొండ. అటువంటి కొండ మీద దాని యొక్క అంచును చూడడానికి, నేను ఆ సినాయి కొండ కింది భాగంలో ఉపరితలం చూడడానికి కింది భాగంలో ఎల్లకిలా వండుకొని తల మీదకి పెట్టిన, ఇక అక్కడికి ఇట్లనన్నా చూద్దాం దీని సంగతి ఏందో అని. ఆ సినాయి కొండ మీద దేవుడిచ్చినటువంటి తోరాను తొలి గురువుగా మోషే గారు ఆవిర్భవించిన అనంతరం ఆ తోరాను పరిశుద్ధ పంచఖండాలను పెంటిట్యూక్ అని అంటాం. దానిని మొట్టమొదటి శిష్యుడైన యెహోషువాకి ఇచ్చినాడు. అనంతరం యెహోషువ ఈ పంచఖండాన్ని, తోరాన్ని సంఘ పెద్దలకు ఇచ్చినారు. టు ద ఎల్డర్స్ హి హస్ గివెన్ దిస్ తోరా. ఈ పెద్దలు, అప్పుడు 70 మంది పెద్దలను అపాయింట్ చేస్తాడు నిర్గమకాండంలో. జాషువా మనోడు పెద్దరాయిని లెక్క కూర్చొని, నాతో ఒక్కొనితో కావు ఈ పంచాదులు, కోడి పంచాది నాకే, బర్రె పంచాది నాకే, కుక్క పంచాది నాకే, నాతో కాదురా బాపు అంటే, అప్పుడు మోషేకు వాళ్ళ మామ ఒక ఐడియా ఇస్తాడు. యూ జస్ట్ పుట్ ఏ జ్యుడిషియరీ అంటాడు. ఈ రోజున భారతదేశంలో అదే జ్యుడిషియరీ ఉంది. దేర్ ఆర్ 3 levels ఆఫ్ జ్యుడిషియరీ అండ్ దెర్ ఈస్ బెంచ్. వీ ఫైండ్ ఇట్ ఇన్ ద బైబిల్. మోషే తోరాను యెహోషువాకి ఇస్తే, యెహోషువ తోరాను సంఘ పెద్దలకు ఇచ్చినారు. ఈ సంఘ పెద్దలు ఏం చేసిండ్రంటే, తోరాను ప్రవక్తలకు ఇచ్చినారు. సి ద వాట్ టు సే ద హైరార్కీ, హౌ ఇట్ హస్ కమ్. ప్రవక్తలు వీరు తోరాను ఏం చేసిండ్రంటే సన్హెద్రిన్లో ఉన్న పెద్దలకు ఇచ్చినారు. ఈ సన్హెద్రిన్ ఉన్నటువంటి ఈ తోరాను దేవుని యొక్క ప్రజలకు శిష్యులుగా చేయడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి విధాలను, ప్రకరణములను వీరు లేటర్ ఆన్ జనాంగానికి ఇచ్చినారు. ఆ 3 ప్రాముఖ్యమైనటువంటి విధానాలు, ప్రకరణములు ఏంది అనంటే, ఎజ్రా తరములో విశేషమైనటువంటి జనవాహినికి, ప్రజలకు అట్ ద గ్రేట్ అసెంబ్లీ 3 విషయాలను శిష్యులుగా ఉన్నటువంటి వారికి దేవదేవుని ద్వారా అప్పగింపబడినది. శిష్యరికములో చేయవలసినటువంటి మొదటి పని. ఇంతకు ఎవరయ్యే శిష్యుడు అనంటే పక్కనోని చూడకండి.
యేసు ప్రభు ఆజ్ఞానుసారంగా ఆయన పవిత్రమైనటువంటి నామాన్ని విశ్వసించిన వాడు శిష్యుడు. ఆయన పవిత్రమైన నామంలో బాప్తిసం పొందినవాడు శిష్యుడు. ఆయన పవిత్రమైన నామంలో దేవుని ఆరాధించేవాడు శిష్యుడు. కనుక శిష్యుడు అనంటే మీరందరూ నా ఒక్కని వైపు చూడకండి, మీరు కూడా సమానమైన శిష్యులే. మీకు ఇప్పుడు ఎజ్రా కాలంలో ఇవ్వబడినటువంటి ధర్మ విధిని నేను మీ ముందు చెప్తున్నాను. ప్రతి శిష్యునికి ఎజ్రా కాలంలో 3 ధర్మ విధులు ఇవ్వబడ్డాయి. మొదటి ధర్మ విధి ఏంటంటే బీ డెలిబరేట్ ఇన్ జడ్జిమెంట్. ఇది ప్రతి శిష్యుడు చేయవలసింది. అనగా న్యాయాన్ని నీవు నిర్వహించేటప్పుడు, న్యాయమూర్తి యొక్క పాత్రను నీవు నిర్వహించేటప్పుడు, ఈ న్యాయమూర్తిత్వం అనే పాత్ర కేవలము హైకోర్టో, సుప్రీంకోర్టో లేదా లోకల్ కోర్టో కాదు మిత్రమా. నీవు ఉంటున్నటువంటి నీ దేహము అనేటువంటి దానికి, నీ ప్రాణానికి, నీ దేహానికి నువ్వు చేస్తున్నటువంటిది అక్కడ మొదలు కావాలి. హౌ బెస్ట్ ఆర్ యు జస్టిఫైయింగ్ టు యువర్ బాడీ? For example, your body needs exercise. Are you justifying it? For example, your body doesn't need that much of food which we intake every day. మన అమ్మ నాయనలు ఏం చేసినట్టు కుక్కి పెడతారు. ఈ ఒక్క బుక్క, తాత బుక్క, అమ్మ బుక్క, కుక్క బుక్క, ఈ బుక్క, ఆ బుక్క, ఈ పెట్టి ఏం చేశారంటే 50 ఏళ్ళు రాగానే డయాబెటిక్ వస్తుంది. వీళ్ళ ప్రేమ నా సావుకు వచ్చిందంట. నేను అప్పుడప్పుడు అయ్యా ఈ డయాబెటిక్ రానికి కారణం ఏంటంటే మన అయ్యా అవ్వలే. నేను చేసి పెడతారు, మమ్మీ తినవా అంటారు, మమ్మీ దాడు ఏదో కుక్కుతారు, డాడీ తినవా అంటే మరి డాడీ ఏం ఫీల్ అవుతాడని ఈయన బాధ, ఈయన డాడీ తింటాడు. అక్క తినవా, ఇది బయట పోతే కొడుతుందని ఆ బాధ, ఇది తినవా అది తినవా అని ఉన్నదంతా తినబెట్టి 50 కాకముందు ఏది తినకుండా చేస్తున్నాం పిల్లలని. దిస్ ఇస్ ద హార్ష్ రియాలిటీ ఆఫ్ లైఫ్ మై ఫ్రెండ్స్. అవర్ బాడీ నీడ్స్ జస్ట్ ఎ లిటిల్ ఫుడ్. ఇట్ నీడ్స్ ఎ లిటిల్ ఫుడ్ అంతే. కసికెడు రాగి ఆంబలి గంజి జాలు పొద్దుగా లేచి 12 గంటల దాకా ఇక ఆకలి కాదు. డోంట్ ఫీడ్ ఇట్. ఇట్ ఈస్ నాట్ ఎ మున్సిపాలిటీ డస్ట్బిన్ టు పుట్ ఎవ్రీథింగ్ ఇన్ సైడ్. దేర్ బిగిన్స్ ద జస్టిఫికేషన్. ఒక భర్తగా, ఒక భార్యగా హౌ ఆర్ యూ జడ్జింగ్? హౌ ఆర్ యూ జడ్జింగ్ యువర్ చిల్డ్రన్? 3 పిల్లలు ఉన్నారు, 4 పిల్లలు ఉన్నారు. సమాంతరమైనటువంటి సమ న్యాయాన్ని నువ్వు పిల్లల పట్ల చేస్తున్నావా? ఒకవేళ నువ్వు పిల్లల పట్ల, అందరు నీ కడుపులో పుట్టినోలే, మందికి పుట్టినోడు కాదు, కానీ సాటుకు 10 రూపాయలు ఎక్కించి లేదా సాటుకు ఎంతో కొంత ఫేవర్ చేస్తే యు ఆర్ నాట్ ఎ డిసైపుల్. ఫుల్ స్టాప్. యు ఆర్ నాట్. డోంట్ క్లెయిమ్, డోంట్ బోస్ట్ అపాన్ యువర్ సెల్ఫ్స్ ప్లీజ్. అది చేయడం మానేసేయండి. ఎజ్రా కాలంలో ప్రతి విశ్వాసికి, యూదా సమాజానికి ఇవ్వబడిన నిబంధన, నియమం ఏంటంటే యు బీ డెలిబరేట్ ఇన్ జడ్జిమెంట్. ప్రతి జడ్జిమెంట్లో టేక్ ద బేస్ యాజ్ ద స్క్రిప్చర్. నీ యొక్క న్యాయశాస్త్రానికి పునాది ఏదంటే లేఖనమై ఉండాలి. పంచఖండాలు వాళ్ళు బేస్గా తీసుకున్నారు. రెండవది ఏంటంటే రైజ్ అప్ మెనీ డిసైపుల్స్. ఎజ్రా ఇచ్చినటువంటి 2వ నియమం, నీవు దేవుని యొక్క శిష్యునివైతే నీవు గురువుగా మారి నీవు ఒక 10 మంది శిష్యులను తయారు చేయాలా. మనం బతుకంత శిష్యుని ఉండే సరిపాయే, ఇక మనం ఎన్నడు గురువుగా మారుతాం? అయ్యా, హ్యావ్ యూ ఎవర్ షోల్డర్డ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ గురు? అట్లీస్ట్ హ్యావ్ యూ ఎవర్ ఫీల్ దట్ యు ఆర్ ద గురు and you are called to be a guru? Here Ezra says very categorically, phenomenal గా చెప్తాడు ఏంటంటే raise up many disciples. నీ నడత, నీ పద్ధతి ప్రభావితమై 1000 మంది నీ యొక్క జీవన శైలి పట్ల ఆకర్షితులై నిన్ను తమను గురువుగా భావించేటువంటి స్థాయికి నీవు ఎదగగలగాలి. దట్ ఈస్ ట్రూ డిసైపుల్షిప్. If that is not happening, then the discipleship is utmost failure in your life. You have failed. You might have a mansion. You might have 2 or 3 crores of bank balance. You might have X, Y, and Z. You might flight every day. But end of the day, what matters is, ఎంతమంది నీవు ప్రభావితం చేయగలిగినావు? ఎంతమంది నీ దగ్గరికి వచ్చి శిష్యరికం చేయగలిగినారు? దేవుని మాట పంచఖండాలు
ప్రబోధిస్తున్న తోరా ప్రబోధిస్తున్న మాట ఏంటనంటే రైజ్ అప్ మెనీ డిసైపుల్స్. ఈ ఫార్ములాని యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో ఉపయోగించారు. మీరు సర్వలోకమునకు వెళ్ళి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎజ్రా కాలం నుంచి వచ్చింది. ఫ్రమ్ దెన్ టిల్ టుడే ఎవరి మాట మనం పాటిస్తున్నామనంటే ఆది దేవుని యొక్క ఆజ్ఞను మనము పాటిస్తున్నాం. నువ్వు ప్రభావితం చేయగలిగినావు. రైజ్ అప్ ద డిసైపుల్స్ ఈజ్ ద సెకండ్ కమాండ్మెంట్ దట్ హ్యాస్ బీన్ గివెన్ ఇన్ ద టైమ్ ఆఫ్ ఎజ్రా. మూడవది ఏంటంటే మేక్ అ ఫెన్స్ ఫర్ తోరా. డిసైపుల్ యొక్క పని ఏందనంటే, తోరా అంటే పంచఖండాలు, పెంటట్యూక్ అని అంటాం ఇంగ్లీష్లో. ఈ పంచఖండాలు అనేక సందర్భాలలో ఆధ్యాత్మికమైనటువంటి దాడిని గురి కాబట్టాయి. మనకున్నటువంటి విశ్వాసం ఈ రోజున మనం ఇలా కూర్చొని, ఎందుకు నేను ఇది శాస్త్రీయమైన సంఘాన్ని అని పదే పదే నొక్కి వక్కానిస్తాను అనంటే, మన విశ్వాసము దేని మీద అయితే పునాది వేసుకున్నదో అటు విశ్వాసము 2000 సంవత్సరాలుగా కోట్లాది విధమైనటువంటి, ఇన్ ఇంగ్లీష్ వి కాల్ ఇట్ బ్లాస్ఫెమీ, కోట్లాది విధమైనటువంటి దాడికి గురైంది మన విశ్వాసం. ఒకడు అంటాడు యెహోవానే దేవుడు అని అంటాడు, ఇంకొకడు అంటాడు పవిత్రాత్మనే దేవుడు అని అంటాడు, ఇంకొకటి అంటాడు యేసుక్రీస్తు తప్ప వేరొకటి దేవుడు అని, ఒకటి అంటాడు ఏరియనిజం. ఇవన్నీ అయినాయి. వీటన్నిటి నుంచి కూడా సహాయము ద్వారా దేవుని యొక్క ఈ పెంటట్యూక్ గ్రంథాన్ని వీటి నుంచి వారు కాపాడటం, వారి పరమావధిగా భావించి ఆ విశ్వాసాన్ని క్రమము తప్పకుండా క్రమబద్ధీకరించి తరము నుంచి మరొక తరంకు అందించడం కూడా శిష్యునిగా మీ బాధ్యత. చాలా పెద్ద బాధ్యత ఉంది. శిష్యునిగా అనంటే కేవలం వెనకబడి గొర్రెలేక ఓవుడు కాదు. ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ మనం చేయాలి ఒక శిష్యు. ఈ 3 రెస్పాన్సిబిలిటీస్ను యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు ఇచ్చినాడు. ధర్మంగా బ్రతకమన్నాడు శిష్యులను. రెండవది ఏమన్నాడు? మీరు సర్వలోకానికి వెళ్ళి అని అన్నాడు. మూడవది ఏమన్నాడు? యేసు ప్రభువు పునరుద్ధానం కాగానే యేసు ప్రభు మీద అనేక మంది దాడి చేసినారు ఆయన సిద్ధాంతం మీద. అందుకే ఆ సిద్ధాంతానికి జవాబుగా, అంటే జరిగినటువంటి 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా, ఆ యొక్క దాడికి బదులే ఈ రోజున మనం ప్రతి ఆదివారం చెప్పే అపోస్తుల విశ్వాస ప్రమాణం. ఇట్ వాజ్ ఎ సింపుల్ ఫార్ములా. ఆ దినాలలో ఆ అపోస్తుల విశ్వాస ప్రమాణం యొక్క అదేంటంటే, ఆ సర్వసృష్టి అయినటువంటి సర్వశక్తి అనే దేవుని నేను నమ్ముచున్నాను, ఆయన అద్వితీయ కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరోహణం కాగానే కుమారుడు ఉన్నాడు, ఎవరు లేడు, తండ్రి ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు అని ఒక కొత్త వాదం మొదలుకొచ్చింది. దానిని ఖండించడానికి కుమారత్వాన్ని. రెండవది ఏరియనిజం వచ్చేసింది. అక్కడ ఏమన్నారంటే, కుమారుడు ఉన్నాడు కానీ తండ్రి కంటే జర తక్కువ రబ్బాయి, ఆత్మ కంటే కూడా జర తక్కువ, హీ సెకండ్ క్లాస్ అని అన్నారు. నో నో నో, ఆయన అద్వితీయుడు, దేవుని నుండి స్వయంభువుడు. వట్టిగా రాలే. సిఎస్ఐలో ఉన్న ప్రతిదీ ద ఆన్సర్ ఫర్ ఆల్ ద హెరిటిక్స్. ప్రతి విధమైనటువంటి విమతములు 2000 సంవత్సరాల క్రితం యేసు విశ్వాసం మీద దాడి చేసినప్పుడు దానికి జవాబే అపోస్తుల విశ్వాస ప్రమాణం. ఈ రోజు వరకు 2000 సంవత్సరాల తర్వాత కూడా సంఘాన్ని కలిసి కట్టి ఉంచగలుగుతుందనంటే వారు నిజమైన శిష్యరికం చేసినారు కనుక. ఈరోజు జరుగుతున్నటువంటి విమతములకు దయచేసి ప్లీజ్ డోంట్ లెండ్ యువర్ ఇయర్స్, డోంట్ లెండ్ ఇట్. నీవు దాన్ని కాపాడవలసినటువంటి ధర్మం నీ మీద ఉందని జ్ఞాపకం చేస్తున్నాను. నౌ టైమ్ ఈజ్ రన్నింగ్, ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. అనేక థింగ్స్ ఐ క్యాన్ జస్ట్ గెట్ ఇన్ టు ఇట్ మై డియర్ ఫ్రెండ్స్. ద డిసైపుల్షిప్ రిలేషన్షిప్ బిట్వీన్ గురువు శిష్యుల యొక్క సంబంధం ఏ విధంగా ఉండదనంటే, ఆచార్య దేవో భవ అని ఆర్యోక్తిని నమ్మేటువంటి ఘనమైన దేశం మనది. గురుదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. జవజన కరెక్టా? ఇవందరిని దేవునిగా నమ్మేటువంటి సభ్య సమాజం నా భారతావని. దానితో ధీటుగానే యూదాలో ఉన్నటువంటి విశ్వాసం కూడా అలాంటి భావననే తన శిష్యులకు నేర్పించింది. గురువు శిష్యుల యొక్క సంబంధం ఏ విధంగా ఉండేదనంటే, ఇంటికి వెళ్ళినాక చదవండి మత్తయి సువార్త 10వ అధ్యాయం 24వ వచనంలో. అక్కడ దేవుడు చక్కగా ప్రబోధిస్తూ ఉంటాడు. ఏమంటాడనంటే, రబీ అని పిలువబడ్డది. యూదా భాషలో దే కాల్ టీచర్ as రబీ, రబ్బుని. యేసు ప్రభువును కూడా పునరుద్ధానమైన తర్వాత మరియమ్మ అంటది రబ్బుని అంటది. What does it mean? It is not only a teacher.
ఆర్ ఎ మాస్టర్. కేవలము అది ఒక గురువు కానీ ఒక టీచర్ కానీ మాస్టర్ అని మాత్రం కాదు. రబ్బూని అన్నటువంటి పదానికి మరొక గొప్ప అర్థం ఏంటంటే తండ్రి భావము కలిగినటువంటి వాడు. తండ్రి రబ్బూని అనంటే నా తండ్రితో సమానుడా అని అర్థం. దానిని ఇంగ్లీష్లో ఏం చేశారంటే రెవరెండ్ అని అన్నారు. అందుకే తెలుగులో మనం ఏం చేస్తామంటే గురువును సంబోధించేటప్పుడు తండ్రికి గౌరవ సూచకంగా అయ్యగారు అని అంటాం. బిషప్ గారిని మనం ఏమంటాం? ఇది నేను చెప్పింది కాదు, 2000 సంవత్సరం నుంచి వస్తున్నటువంటి ఆనవాయితీ. ఈ మధ్య వాట్సాప్ యూనివర్సిటీ వాళ్ళు ఎక్కువయ్యారు. అయ్యా ఆయనకి తోక తెలియదు, ఏది తెలియదు, ఏది పడితే కట్ అండ్ పేస్ట్, అది ఎటన్న వడని ఎటన్న కొట్టుకపోని. దే వాంట్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ యాజ్ ఎ ఛాంపియన్స్ అండ్ దే రిఫ్లెక్ట్, దే ఎండ్ అప్ యాజ్ ఎ స్టూపిడ్స్. ఈ తండ్రి గారు, తండ్రి, నాయన అనే అయ్యా, బాపు అనేటువంటి ఈ భావన రబ్బూని అనే గ్రీకు పదములో నుంచి ఆవిర్భవించింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని తన శిష్యులు తండ్రి గారు అని సంబోధించినారు. శిష్యులను 6 శిష్యులు కూడా తండ్రితో సమాన భావము కలిగినటువంటి తండ్రి అని సంబోధించినారు. దిస్ ఇస్ హిస్టరీ. We need to know that history. And there are 4 jobs of a disciple. I am closing it. ఎందుకు యేసు ప్రభు నిన్ను శిష్యరికాన్ని ఆహ్వానించినాడంటే there are 4 jobs. First job is to memorize the teaching words. ఆ దినాలలో there was no what we say the so called stenographers లేరు. తర్వాత ఈ ఫోన్లో మాట్లాడేది లేదు. ఇంకేమి ఉన్నాయి కదా, లాట్స్ ఆఫ్ థింగ్స్. చాట్ జీబీటీ లేదు. ఇంకేముంటాయి? there were no artificial intelligence tools ఏమి లేవు. మరి శిష్యుల యొక్క పని ఏందనంటే గురువు నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాట, మనము కీర్తన పాడినాం ప్రసంగాన్ని, గురుబోధ స్థలికి బిరా పోదమా. దాని తర్వాత ఇంకోటి ఏదంటే యోజన అనా బుద్ధి స్థిరపరచు. అది శిష్యులు ఏం చేసేవాళ్ళంటే గురు నోటి నుంచి వచ్చిన ప్రతి మాటను పదే పదే వాళ్ళు వల్లించేవారు. అప్పుడు పేపరు పెన్ను ఏమీ లేదు. అరే యేసుప్రభు వాడు ఏం చెప్పిండ్రా కొండ మీద, ఇది చెప్పిండు, ఇది చెప్పి, అరే నువ్వు మర్చినావు, ఇది కూడా చెప్పిండు, ఓకే 1 2 3 4 5 6 మళ్ళీ తెల్లారు యేసుప్రభు వాడు ఏం చెప్పిండ్రా 1 2 3 4 5 6. అందుకే మనం సండే స్కూల్లో పిల్లలకు లేఖనాలను నేర్పిస్తాం. we ask them to memorize words. ఎక్కడి నుంచి వచ్చింది? 2000 సంవత్సరాల క్రితం ఉన్న చరిత్ర నుంచి వచ్చింది. దేవుని మాటలు భక్తుని, శిష్యుని నోటి నాలుక చివరి అంచున ఉండడం శిష్యరికానికి తొలి సంకేతం. రెండవది ఏంటంటే టు లెర్న్ టీచర్స్ ట్రెడిషన్స్ అండ్ ఇంటర్ప్రిటేషన్స్. గురువు యొక్క సంప్రదాయాన్ని, సంస్కృతిని వారు నేర్చుకుని దాన్ని అవలంబించాలి. మూడవది ఏంటంటే టు ఇమిటేట్ ద టీచర్స్ యాక్షన్. నన్ను పోలి నడుచుకునిడి. పౌల్ గారు కూడా చాలా గర్వంగా చెప్తాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు. అంటే నా గురువును, ఏకలవ్య శిష్యుడు ఎవరు? పౌల్. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్టు మీరు. దట్ ఈస్ ఎ ఇన్విటేషన్ ఫర్ ద డిసైపుల్. అందుకే నేను అన్నా, మీరు ఎక్కడున్నా, ఎక్కడ కదిలి ఆడుతున్నా, మీరు క్రీస్తును పోలి నడుచుకుంటే ప్రజలు మీలో క్రీస్తును చూడగలుగుతున్నారా? చూసిన నాడు నువ్వు శిష్యునివి, చూడని నాడు ఏమీ కాదు. నాలుగవది ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ, టు రేస్ ద డిసైపుల్స్. Now I close it. The cost of discipleship. దీనిని చరిత్రలో ఇంటికి వెళ్ళినాక ప్లీజ్ ఓపెన్ యువర్ మొబైల్స్ ఆర్ ల్యాప్టాప్స్. ట్రై టు టైప్ డీట్రిచ్ బాన్హాఫర్. ఒకసారి నా వెనుకనరా ప్లీజ్. డీట్రిచ్, వెనుకోవాలి అంటలేరు, మమ్మల్ని కాదనుకుంటున్నారు. డీట్రిచ్ బాన్హాఫర్. ఈ భక్తుని పేరు తెలియకపోతే బహుశా అటు పాపానికి క్షమాపణ ఉండదు. such an important man in the history of Christianity. ఇతడు మళ్ళీ 2000 సంవత్సరం బ్రతికినటువంటి గొప్పవాడు కాదు. హీ ఈస్ అ గ్రేట్ థియోలాజియన్. హీ వాజ్ ఎ లూథరన్ పాస్టర్. జర్మనీ దేశంలో నివసించినటువంటి వాడు. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ 19th century. 1906లో పుట్టిండు. 1945 అంటే మనకు స్వాతంత్రం రాక 2 సంవత్సరాల క్రితమే ఆయన ఉరిదీయబడ్డాడు. డీట్రిచ్ బాన్హాఫర్ ఒక సేవకుడు కాదు, ఒక ప్రవక్త.
ఎంతటి గొప్ప ప్రవక్త అంటే అడాల్ఫ్ హిట్లర్ యూదులను ఊచకోస్తకొస్తూ ఉన్నప్పుడు హిట్లర్కు ఎదురుగా గలమెత్తినటువంటి కారణము చేత ఆయన గొంతుకు ఊరుతాడేయమని ఆయన శాసనం ఇచ్చాడు. అప్పుడు అగైన్ ద ట్రూత్ కమ్స్ అవుట్. దానియేలు సింహబోనులో ఉన్నప్పుడు నెబుకద్నెజరుతో మాట్లాడినాడు. డీట్రిచ్ బాన్హాఫర్ జైల్లో ఉన్నప్పుడు ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే పుస్తకాన్ని రచించినాడు. ఈ రోజున బైబిల్ తర్వాత అత్యధికంగా అమ్ముడుపోయే పుస్తకం ఏదంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్. దేవుని యొక్క శిష్యునిగా ఉండడానికి చెల్లించవలసిన వెల అని దాని భావం. దేవునికి శిష్యునిగా ఉండడానికి చెల్లించవలసినటువంటి క్రయధనము ఎంత అన్నది దాని భావం. ఆయనను ఉరి తీయకముందు ఆయన జైల్లో ఒక్క మంచి పని ఏందనంటే, జైల్లో ఉన్నోళ్ళకు గవర్నమెంట్ వాళ్ళు మంచి పని చేశారు. ఆనాటి నుంచి చాలా అద్భుతాలు ఆవిష్కరించబడ్డాయి. అటువంటి అపూర్వమైన ఆవిష్కరణలో ఏందనంటే ద కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ బై డీట్రిచ్ బాన్హాఫర్ నుంచి వచ్చింది. అతడు చెప్పినటువంటి ఒక మాట 45వ పేజీలో అతడు సంఘమును విశ్వాసులను గురించి వ్రాస్తూ 2 రకములైన కృపను గురించి మాట్లాడతాడు. 2 మాటల్లో చెప్పి నేను ముగించి వేస్తా. అందులో ఏమంటాడనంటే ద చీప్ గ్రేస్ అండ్ కాస్ట్లీ గ్రేస్. ప్రతి విశ్వాసికి భగవంతుడు అందిస్తున్నటువంటి కృప ఏంటనంటే, ఒకటేమో చీప్ కృప, రెండవది చాలా ధరావత్తు ఖరీదైనటువంటి కృప. నో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రెండిటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం మనకు అర్థమైతే వాట్ సార్ట్ ఆఫ్ డిసైపుల్షిప్లో మనం ఉన్నామన్నది మనకే అంతరాత్మ మనకు జవాబు ప్రబోధం చేస్తుంది. వారు చెబుతున్నటువంటి మాట ఏంటనంటే ద చీప్ గ్రేస్ అనేటువంటిది ఏమంటారంటే ఇట్ ఈస్ ద డెడ్లీ ఎనిమీ ఆఫ్ అవర్ చర్చ్. సంఘానికి ఉన్నటువంటి శత్రువు ఏదైనా ఉన్నది అనంటే అది బయట ఉన్నటువంటి వాడు ఎవడు కాదు. ఎవడ్రా చర్చ్కు శత్రువులు అనంటే మనం XYZను చూపించాల్సిన అవసరం లేదు. ఎవరు చర్చ్కు శత్రువులు? ఎవరు? మన లోపభూయిష్టమైనటువంటి ఆధ్యాత్మిక జీవితమే తొలి శత్రువు అని అంటాడు. హౌ బెస్ట్ హ్యావ్ యూ అండర్స్టూడ్ గ్రేస్? దేవుని యొక్క కృపను నీవు ఏ విధంగా ఎంత లోతుగా అర్థం చేసుకున్నావు? నీవు ఒకవేళ అర్థం చేసుకోవడంలో నాణ్యత లోపిస్తే అదే ప్రధానమైన శత్రువు సంఘానికి. ఇంకా మరొక శత్రువు రావాల్సిన అవసరం లేదు. సంఘం మీద వేరొకడు దాడి చేయవలసిన అవసరం లేదు. నీ యొక్క అజ్ఞానమే ఇటు దేవాలయానికి, దేవుని యొక్క సంఘానికి ప్రధానమైన శత్రువు. అందుకే పూర్ణమైన జ్ఞానము పొందడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు పదే 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 సువార్తలలో ఆయన ఆహ్వానించినాడు. He says the deadly enemy of our church is a cheap grace, the bitterest of the discipleship. అది శిష్యరికంలో ఉన్నటువంటి ఒక చేదు నిజం. అది దాని గురించి ఆయన మాట్లాడతాడు. ఏమంటానంటే చీప్ గ్రేస్ అనేటువంటిది ఏ విధంగా సంఘంలో తయారైందంటే, దేవుని గుడికి పోతే దేవుని యొక్క దయకు మనము ప్రాప్తులమవుతాం, మన కృపకు అనుగ్రహింపబడతాం, అనుగ్రహాన్ని పొందగలుగుతాం. కనుక టీకే బై జర పొద్దుగాల పోదాం, కష్టపడదాం, గుడికి పోదాం, దేవుని కృపను పొందుదాం. కొన్ని సందర్భాలలో ఏం చేస్తామంటే దేవుని యొక్క కృపను పొందడం అంటే ఏంటంటే ప్రతి ఆదివారం సాక్రమెంట్ తీసుకుంటే దేవుని కృప కలుగుతుంది, అనుగ్రహం కలుగుతుంది. లేదా కొన్ని సందర్భాలలో ఏమనుకుంటామంటే దేవుని యొక్క కృపను పొందాలంటే పోయి త్రియేక దేవుని నామంలో బాప్తిస్మం తీసుకోవాలా. ఈ మధ్య ముంచేటోళ్ళు వచ్చారు. వాళ్ళకు ముంచుడు ఇష్టం, మనకు ముంచుడు, ఆయనకి ముంచుకోవడం ఇష్టం. కానీ ఎవరు మేము చేయలేము దానికి. విన్నారా? సో ఇట్ ఇస్ అ చీప్ గ్రేస్. Going to the church, we tend to believe, okay, దేవుని కృప నా మీద ఉంది. Taking baptism, okay, దేవుని కృప నా మీద ఉంది. Taking sacrament, okay, దేవుని కృప నా మీద ఉన్నది. తర్వాత మతపరమైనటువంటి కర్మకాండలు, ఓకే, దేవుని యొక్క కృప నా మీద ఉన్నది. దేవుని యొక్క కృప ఇవ్వడానికి సంఘంలో ఆ ట్రెషరీ అనేటువంటిది చాలా అపారంగా ఉన్నది కనుక దేవుని కృప మీకు తోడై ఉండును కాక అనేది సంఘానికి అర్థమైంది. అదే కృప అని భావించి భ్రమించే బ్రతుకు సంఘానికి అర్థమైంది. But is it the grace that God has called? Is it the discipleship for which God has called? ఇలాంటి దానికోసమేనా యేసు ప్రభు మనల్ని విడిచింది? ఒకవేళ ఇలాంటిదే అన్నది మీ భావన అయితే అది మీ భ్రమ, అది చాలా చీప్ అయినటువంటి కృప అని డీట్రిచ్ బాన్హాఫర్
ఘంటాపదంగా చెబుతాడు. దెన్ వాట్ ఈస్ కాస్ట్లీ గ్రేస్? ఏందండి మరి కాస్ట్లీ గ్రేస్ అంటే ఏంది అన్నటువంటి విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఏమంటాడనంటే, కాస్ట్లీ గ్రేస్ అనేటువంటిది ఏంటంటే, గ్రేస్ ఇస్ కాస్ట్లీ బికాస్ ఇట్ కాల్స్ యూ టు ఫాలో. నిన్ను వెంబడించడానికి ఆహ్వానం పలుకుతున్నది కనుక అది చాలా ఖరీదైన కృప. ఎందుకంటే పిలిచి అటువంటి వాడు క్రయధనముగా తన ప్రాణాన్ని ఇచ్చినాడన్న సత్యాన్ని, నీ పిలుపు వెనక దాగి ఉన్నదన్న విషయాన్ని నువ్వు గ్రహించిన మరుక్షణమే, నా కృప అత్యంత విలువైనది, ఆ విలువైన కృప కొరకు నేను పిలువబడ్డానన్నటువంటి ఆ భావన నీలో చైతన్యము కలిగిస్తుంది. ఆషామాషిగా దేవుడు నిన్ను పిలువలే. ఆయన తన ప్రాణాన్ని ఖుదాగవా, ఆయన తన ప్రాణాన్ని ఇచ్చినాడు. ప్రాణానికి మించిన నిన్ను ప్రేమించినాడు గనక ఆయన కృప నువ్వు పొందుతూ ఉన్నప్పుడు ఆయన కృప కొరకు ఆ ఖరీదైనటువంటి క్రయధనము నీ 2 కళ్ళల్లో ఒత్తులు వేసుకొని దానిని కాపాడుకుంటే నీకు అర్థము కాదు నువ్వు పొందుతున్న కృప ఎంత ఘనమైనదని. రెండవది, హీ ఈస్ ఇన్వైటింగ్ యూ టు, ఇట్ మీన్స్ ఎ లైఫ్. శిష్యత్వంగా నిన్ను పిలిచినప్పుడు ఆయన నిన్ను కేవలం పేరు పెట్టి ప్రసాదు, అది XYZ, ఎల్లిగా, మల్లిగా, పోషిగా, కాశిగా అని పిలుస్తలేడు. హీ ఈజ్ ఇన్వైటింగ్ యూ యువర్ లైఫ్. అమ్మ గర్భంలో నుంచి వచ్చింది మొదలుకొని పొడమి తల్లి గర్భంలోనికి వెళ్ళే వరకు ఎవ్రీ మినిట్ ఆఫ్ యువర్ లైఫ్ మ్యాటర్స్ ఇన్ ద డిసైపుల్షిప్. ప్రతి అడుగు ఆయన అడుగులో వేయాలి. ఈ ప్రతి అడుగు ఆయన అడుగులో వెయ్యాలి అని అంటే ఆయన అడుగడుగున పడ్డటువంటి కష్టం యొక్క కొలిమిలో నీవు ప్రతి నిత్యము కాల్చబడడానికి నీవు పిలువబడ్డావు. దట్ ఈస్ కాస్ట్లీ డిసైపుల్షిప్. దట్ ఈస్ కాస్ట్లీ. ఇది నువ్వు గ్రహించినాడు ఎంత కాస్ట్లీ శిష్యరికం అన్నది నీకు అర్థమవుతుంది. అప్పటిదాకా మనకు అర్థం కాదు. వెన్ యు కమ్ ఫర్ ద అబ్సల్యూషన్, పాపక్షమాపణకు నీవు వచ్చినప్పుడు, చేసినటువంటి పాపాన్ని కన్ఫెస్ చేస్తున్నప్పుడు రియలైజేషన్ రావాలి. ఇక్కడ చెయ్యవలసింది నిజంగా చెయ్యవలసింది చెయ్యలేక తెలిసి 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 నాలో ఉన్నటువంటి అహమును తృప్తిపరచడానికి చేసినటువంటి ఆ పాపము నీ కళ్ళల్లో కదిలి ఆడుతూ ఉన్నప్పుడు ఆ కసి దేవుని యొక్క అగ్ని కొలిమిలో కాల్చబడి, ఇక నేను చెయ్యను దేవా, చెయ్యి, ఇదా నా బతుకు, దీనికోసమేనా ఆయన నన్ను ఇంకా కృప ఇచ్చి 20-24 ఈ రోజు వరకు బతికిచ్చిండు. దట్ ఈస్ కాస్ట్లీ. దట్ ఈస్ కాస్ట్లీ. గ్రేస్ ఈజ్ నాట్ చీప్, ఇట్ ఈస్ క్వైట్ కాస్ట్లీ. ఐదవది ఏంటంటే ఇట్ ఈస్ కాస్ట్లీ బికాస్ ఆయన స్వయంగా ఏకైక కుమారుణ్ణి నీ మీదున్న ప్రేమను చంపుకోలేక ఒక రోల్ మోడల్ లైఫ్ను భూమి మీద పంపించి కుమారుని కోల్పోయినటువంటి కన్నీటి గాథ కలిగినటువంటి కరుణామయుడైన. Therefore it becomes costly. Now I close it here. ఇటువంటి జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసి నేను ముగిస్తే వేస్తాను. In 2 different occasions where we find it in the book of Mark as well as in John. పేతురుకు యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగిన సంభాషణ రసవత్తరంగా ఉంటుంది. యాదృచ్ఛికంగా కొన్ని జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి, ఎలా జరుగుతాయి, ఏ కారణంతో జరుగుతాయి మనకు ఎరకలేదు, కానీ జరిగిపోతాయి. అటువంటి ఒక యాదృచ్ఛికమైన సంఘటన ఈ 2 సువార్తలలో సువార్తికులు లేఖనాలు చేసినప్పుడు లేఖించినారు. వాళ్ళు లేఖకులుగా లిఖించినారు. మొట్టమొదటిసారి పేతురును కలిసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు హాయ్ బ్రో హౌ ఆర్ యు అన్నాడు, లేదా హై డ్యూట్ అని ఉంటాడు. అంతేనా? క్లెమెంట్ అన్నా అంతే అన్నారా? సో పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమన్నారంటే ఫాలో మీ. అప్పుడు కూడా పేతురు గెన్నేసరెత్ అనేటువంటి సరస్సులో నెట్టు వల పట్టుకొని మనోడు గాలం వేస్తుంటూ చేపలు పట్టుకుంటాడు.
పాపం ఫిదా అయిపోయిండు. అరే ఇంకే గడ్డం బిడ్డం ఉన్నది, ఈడ సూపర్ ఉన్నట్టుండు, గురువు లెక్క ఉన్నట్టు, చలో పోయి చలో ఆప్కే పీచే ఆప్కే సంగత్ మే చలే. హీ లెఫ్ట్ హిస్ నెట్, హీ లెఫ్ట్ హిస్ క్రాఫ్ట్, హీ లెఫ్ట్ హిస్ ఆర్ట్, హీ లెఫ్ట్ హిస్ ఫ్యామిలీ, హీ లెఫ్ట్ ఎవ్రీ, నా అన్నదంతా నట్టి ఇట్లా ముంచిండు. నాయకుడి వెనక నడుచుకుంటూ పోయాడు. కాలం కరిగిపోయింది. 3.5 ఏండ్లు ఒక్క క్షణంలో కలిగిపోయినాయి. ఈ 3.5 ఏండ్లలో మనోడు చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు, బహుశా ఒకవేళ నేనే యేసుక్రీస్తు ప్రభుల వారి స్థానంలో ఉండుంటే సచ్చిన నీ ముఖం నాకు చూపియక్కడ, లేకుంటే నేనే నీ ముఖానికి చూపియ, ఛీ కట్టప్ప అని చెప్పేసి నేను వెళ్ళిపోతుంటే. ఎందుకంటే కష్టాలలో ఉన్నప్పుడు కట్టప్పగా మారుతి, అంతకని నీకేమంటేనే ఏమన్నా అంటానా? కొడుతున్నారు, పక్కన కట్టెలు పట్టుకున్నారు. మనోడు మంచిగా సాఫీగా సబ్బు లెక్క తప్పించుకొని చక్కగా పోయి కూర్చొని ఓ కోనే ముई नहीं पहचानता हूं, अरे जब दाढ़ी है तो सब एक ही होते हैं क्या ना, मैं कभी उसको देखे भी नहीं, कसम से रे वही అన్నాడా? నీ మీద ఈగ ఆలితే నా సామిరంగా ఈగని 2 ముక్కలు చేస్తాను, కత్తి కూడా తీసిండు, ఒకని షొవ్వు కూడా నరికిండు, శూరత్వాన్ని చూపియనికి. అస్సలు టైంలో వస్తే పిస్సలుగా అన్నట్టు అయ్యా ఖతం అయిపోయాడు. మిత్రమా, మనస్పర్ధలు సహజం. ఇల్లు కదా, కుటుంబం కదా, సంబంధాలు కదా, రక్తం కదా, బ్లడ్ ఈస్ థిక్కర్ దెన్ వాటర్, ఇవన్నీ అయితే ఇంట్లో మనసు మీద తీసుకుంటేనే మళ్ళీ మనం ముఖం చూడం. కానీ ఎదుటి వ్యక్తి కూడా బలహీనుడు అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకుంటే తప్ప బంధాలు బలోపేతాలు కావు. బీటలు వారిపోతాయి, వాటి ఉనికిని కోల్పోతాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎన్ని అనుభవాలు పొందినప్పటికీ తిరిగి పేతురును అదే గెన్నెసరెతు సరస్సులో, అదే దోణి మీద, అదే షిప్ మీద, అదే నెట్టు, అదే వల, అదే చేప కోసం గాలం వేసుకొని కూర్చుంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మళ్ళీ చివరిసారిగా అన్నాడేనంటే, డూ యూ ఫాలో మీ, నీవు నన్ను వెంబడిస్తావా, నా శిష్యుని అవుతావా? మై డియర్ ఫ్రెండ్స్, ద సేమ్ ఇన్విటేషన్ ఈస్ ఫర్ యూ. ద ఓన్లీ థింగ్ ఈజ్ అవర్ లైఫ్. జీవితం ఏంది అని ఒక్క ఫ్రేస్లో ఎవరన్నా డెఫినేషన్ ఏమంటే నేనేమంటే, లైఫ్ ఈజ్ జస్ట్ బిట్వీన్ బి అండ్ డి, దట్ ఈస్ బర్త్ అండ్ డెత్. ఇన్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ ద ఓన్లీ థింగ్ దట్ వీ హ్యావ్ ఈజ్ సి. సి ఈజ్ choice. Choice makes you, choice breaks you. Choice makes you, choice breaks you. What choice are you taking? Is it the cheap choice are you running after? Is it the costly grace that you are running after? It makes a man, it breaks a man. Jesus is inviting you. యేసయ్య మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాడు. The choice is yours. Make any choice. He says, I will abide by your choice. I will abide by your choice. But I wish you make a costly choice. I pray that you make a costly choice. I look forward to make you as a costly choice, so that you can abide in me forever and ever. That is a cost of discipleship. It is not cheap. It demands our life. ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసను అది కోరుతుంది. It is not part of life discipleship. Discipleship is a permanent of our life. You are called to be a disciple till we have the last heartbeat. అలాంటి కృప త్రియేక దేవుడు మనకు దయచేయును గాక.